పాకిస్తాన్ ఆల్సో స్టార్టెడ్ అటాకింగ్ ఇండియా. పఠాన్కోట్ అనే ఎయిర్ బేస్లో పాకిస్తాన్ అటాక్ చేసిందని చెప్పి ఇన్ఫర్మేషన్. ధర్మశాల టు పఠాన్కోట్ 50 కిలోమీటర్స్. 24,000 25,000 పీపుల్ అట్ స్ట్రెచ్ ఒక దగ్గర ఉన్నారు ఇన్ స్టేడియం ఆ టైంలో. ఇక్కడ ఫేస్ లో వాట్స్ హ్యాపెనింగ్ అనేదే ఉంది. ఫారెన్ ప్లేయర్స్ అయితే ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడకుండా ఉండలేను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని చూస్తే లైక్ ముంబై ఇండియన్స్ లాంటి మైటీ టీమ్ ఏం చేయలేకపోయింది. రికీ పాంటింగ్ వచ్చి ఐఎమ్ హియర్ ఫర్ దిస్ బిగ్ మ్యాచ్ ఓన్లీ, బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయ్యర్ భయ్య. ఇషాంత్ సింగ్ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, పాడ్కాస్ట్ చెప్పాడు మేము ఈ ఇయర్ ఇలా చేస్తున్నాం అని. బాబా ఫ్యూచర్ గాడ్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఏదో మ్యాజిక్ ఉంది బ్రో. ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే 7 ఇండియన్ ప్లేయర్స్ షుడ్ విన్ ద మ్యాచ్, ఫారెన్ ప్లేయర్స్ విల్ సపోర్ట్. అదే కాన్సెప్ట్ బ్రో. నీకు రికీ పాంటింగ్ అంత క్లోజ్ అయినప్పుడు నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వచ్చా? రికీ పాంటింగ్ ఈజ్ వెరీ ఎనిమీ పర్సన్. ఇప్పుడు ఎవరైనా బ్యాట్స్మెన్ ఆడితే ఈ హిమ్సెల్ఫ్ థింగ్స్ ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడుతున్నాను, ఒకటైతే బాధపడతాడు, కొడితే నేను తను కొట్టడానికి ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి ఎనిమీ పర్సన్. బై ఫుల్ ఫన్. అరే పైలా అంటే ఆ దీనిలో తిడతాడు, మంచి ఫన్ ఉంటుంది. ఐపీఎల్ ఫైనల్ ఫస్ట్ ఇయరే ఐపీఎల్ ఫైనల్ చూడడం అన్నది నాట్ ఎ స్మాల్ థింగ్ బ్రో. ఆఫ్టర్ విరాట్ కోహ్లీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కళ్ళ ముందే క్రైడ్ అలాట్. అంటే అంత ఎమోషన్స్ నా ఫస్ట్ ఇయర్లోనే చూసానంటే వేరే లెవెల్ ఫీలింగ్. నా మైండ్లో ఐఎమ్ వెరీ ఫియర్లెస్, హంగర్ టు పర్ఫామ్. నేను ఎలా అయినా పర్ఫామ్ చేయాలి టు ప్రూవ్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ కేపబుల్. సడన్గా ఒక ఇయర్లో క్రికెట్ ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది యువర్ అన్ ఎగ్జాంపుల్ చూసే ప్రతి ఒక్కరికి. వాట్ ఏ జర్నీ. Hello guys, welcome back to Stump Mic with Sandeep. Thank you so much for your overwhelming response for Hanuma Vihari's episode. I'm so grateful. Keep supporting me. Guys, ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ బొనాన్జా లాంటి ఎపిసోడ్. ఇఫ్ యు ఆర్ అన్ ఐపీఎల్ లవర్ ఆర్ శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్, డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. అండ్ ఇవాళ మన గెస్ట్ పైల అవినాష్. ఈజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్. సో తన జర్నీ గురించి అండ్ తన ఐపీఎల్ జర్నీ గురించి చాలా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మంచి ఎక్సైటింగ్ గేమ్స్ కూడా ఆడబోతున్నాం. ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఇవాళ ఎపిసోడ్ కి రాబోతున్నారు. సో లాస్ట్ వరకు చూడండి అండ్ యూ గైస్ విల్ surely have fun in this episode. Abhi bro, finally, so excited to have you on my podcast. Welcome to Stump Mic with Sandeep. Thank you Sandy, very excited. Bro, first of all, congratulations. First IPL debut lone runners avadam ante so great and actually koncham disappointed bro, being a fan of Ricky Ponting. I thought gelustarani anukunnanu. What do you feel? Em anpistundi like ippudu after all this? యాక్చువల్లీ అందరికీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేము గెలుస్తాము అని చెప్పి. మొత్తం సోషల్ మీడియా బస్ కానీ విత్ ఇన్ ద టీమ్ కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. దో మన ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఎందుకో ముంబైతో అలాంటి మ్యాచ్ గెలిచి అయ్యర్ భయ్య అంత మంచి ఇన్నింగ్స్ ఆడి అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. టిల్ 32nd ఓవర్ వరకు మ్యాచ్ మాదే. లాస్ట్ ఆ 4 అవర్స్లో మాది ఏదైతే మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయ్యింది. అక్కడ సెకండ్ బాల్ అయ్యర్ భయ్య అవుట్ అవ్వడం. 32nd ఓవర్ టోటల్ 40 అవర్స్ గేమ్లో. సో అక్కడ కొంచెం మిస్ అయ్యాము. సో అలా మిస్ అయింది బ్రో. లేదా ఎట్లా ఉంది? ఐ మీన్ లైక్ డెబ్యూ కదా, ఫస్ట్ ఇయరే రన్నర్స్ అవడం అనేది, హౌ ఇస్ దట్ ఫీలింగ్? చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. అసలు ఒక ఐపీఎల్ ఫైనల్ ఫస్ట్ ఇయరే ఐపీఎల్ ఫైనల్ చూడడం అన్నది నాట్ ఎ స్మాల్ థింగ్ బ్రో. లిటరలీ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కళ్ళ ముందే క్రైడ్ అలాట్. అంటే అంత ఎమోషన్స్ నా ఫస్ట్ ఇయర్లోనే చూసానంటే అసలు వేరే లెవెల్ ఫీలింగ్. చేద్దాం బ్రో, డిస్కస్ చేద్దాం ఇవాళ ఐపీఎల్ గురించి మొత్తం అంతా అడుగుతాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి అసలు నీ ఎర్లీ కెరియర్ గురించి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో? ఎలా స్టార్ట్ చేశారు? క్రికెట్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? క్రికెట్ అనేది ఎలా వచ్చింది అంటే నేను టెన్నిస్ బాల్ బాగా ఆడేవాడిని చిన్నప్పుడు. అన్నీ యాక్చువల్లీ ప్రొఫెషనల్ క్రికెట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. వాడు సీరియస్గా క్రికెట్ ప్రాక్టీస్ చేసి అవన్నీ నేను దూరం నుంచి చూసేవాడిని. ఇంట్లో ఏంటంటే ఇద్దరు క్రికెట్ ఆడతారు అని అంటే వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఏంటి నువ్వెందుకు క్రికెట్ ఆడుతావు, నువ్వు చదువుకో బాగా, ఇప్పుడు అన్నీ ఆడతాడు అది అని చెప్పి. కానీ లేటర్ ఏంటంటే నాకు కూడా నేను కూడా ఆడచ్చు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నీ ఆడే కొద్దీ. వాడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు బేసిక్గా. ఏంటి స్కూల్ నేను కూడా మానేయొచ్చు కదా స్కూల్ అని చెప్పి నేను కూడా సరే క్రికెట్ ఆడదాం. సో స్లోగా నేను అండర్ 14 సెలెక్షన్స్, అండర్ 13 సెలెక్షన్స్కి వెళ్ళాను. వైజాగ్లో ఇంటర్ జోనల్స్కి నేను కూడా సెలెక్ట్ అయ్యాను. లక్కీలీ ఫస్ట్ టైం సెలెక్ట్ అవ్వలేదు, సెకండ్ టైం సెలెక్ట్ అవ్వలేదని బాధతో ఎలా అయినా సెలెక్ట్ అవ్వాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ అక్కడ నేను స్టార్ట్ చేశాను బ్రో. సో 13 years అప్పుడు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అప్పటికే నాకు కిట్ అనేది నాకు కొనలేదు బ్రో మా పేరెంట్స్.
కిట్ కొనలేదు, ఏం కొనలేదు. నేను ఆడినా ఈ దీనిలో ఉన్నారు. సో నేను నా ఇంట్రెస్ట్తో స్కూల్ అయ్యాక ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. స్కూల్ నుంచి ప్రాక్టీస్కి ఒక 10 to 15 minutes నేను ఎలా వెళ్ళిపోయేవాడిని గ్రౌండ్కి. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైతే ఆడతారో వాళ్ళు కూడా అప్పుడు చాలా హెల్ప్ చేశారు. కోచ్ బ్యాటింగ్ ప్యాడ్స్ కట్టుకోండి నాకు అది ఉండేవి కాదు, వాళ్ళు హెల్ప్ చేసేవారు. అలా Under-13 మ్యాచెస్ ఇంటర్ జోనల్ వైజాగ్లో పెట్టారు. ఆ మ్యాచెస్లో పర్ఫామ్ చేశాను బ్రో. బట్ అప్పుడు ఇంట్లో తెలుసా మీరు ఆడుతున్నారని? ఇంట్లో తెలుసు మొత్తం ఇంట్లో తెలుసు కానీ సపోర్ట్ చేయలేదు. ప్రాక్టీస్కి వెళ్తాడు, ఏదో వస్తాడు, ఏదో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు. ఇప్పటికీ మమ్మీకి అన్నయ్యకి సపోర్ట్ చేసేవాళ్ళ? అన్నయ్యకి తెలుసు. అన్నీ నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేశాడు స్టార్టింగ్లో. వద్దు ఇంట్లో ఇద్దరు వద్దు ఆడొద్దు, నాకు మోటివేట్ చేశాడు. నేను ఎందుకు ఆడుతున్నావు తిట్టాడు. అయినా లేదు నేను ఊరికే ట్రై చేస్తాను. మావయ్య బాగా సపోర్ట్ చేశారు, ఆడు ఏం కాదు అని చెప్పి. మధ్యలో మావయ్య ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఏమైందంటే బాగా ఆడాను, ఒక 80 runs కూడా ఇంటర్ జోనల్ మ్యాచ్లో. దాని తర్వాత నా ఫస్ట్ ప్యాడ్స్ ఇప్పటికీ గుర్తుంది, వీరేంద్ర సెహ్వాగ్ 319 ప్యాడ్స్ అని ఉంటుంది ఎస్జీది, స్మాల్ సైజ్ది. అది ఫస్ట్ టైం నేను ప్యాడ్స్ కొనుక్కున్నాను. అప్పటి వరకు నాకు బ్యాట్ కూడా లేదు. సో అలా ఫస్ట్ కిట్ మా మావయ్య కొన్నారు నాకు ప్యాడ్స్ ఇవన్నీ. అక్కడి నుంచి Under-14 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. అందులో కూడా బాగా ఆడాను. సో Under-14 డిస్ట్రిక్ట్ 2 years ఆడాను, డిస్ట్రిక్ట్లో పర్ఫామ్ చేయలేదు. Under-16 2 years ఆడాను, పర్ఫామ్ చేయలేదు. అంటే డిస్ట్రిక్ట్లో పర్ఫామ్ చేయలేదు, డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాను కానీ పర్ఫామ్ చేయలేదు. జోన్స్కి సెలెక్ట్ అవ్వలేదు, ఎప్పుడు జోన్ సెలెక్ట్ అవ్వలేదు. Under-19 లాస్ట్ ఇయర్ నేను జోన్కి సెలెక్ట్ అయ్యాను. సో వీడీసీఏ నుంచి అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి నేను నా 19 second year డ్రాప్ అవుట్ అయ్యాను, అంటే టీంలో లేను. ఆ రోజు చాలా బాధపడ్డాను. అప్పటివరకు ఏదో ఆడుతున్నాం కదా అని చెప్పి, అని అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కదా, ఏదో డిస్ట్రిక్ట్ మ్యాచ్కి వెళ్ళడం రావడం, ఇంటర్ జోనల్ ఆడడం. నాకు 18 వచ్చినప్పుడు వీడీసీఏ డిస్ట్రిక్ట్ టీం నుంచి డ్రాప్ అయ్యాను. అక్కడ నేను చాలా బాధపడ్డాను. సో ఐ లిటరలీ క్రైడ్ ఆ రోజు నేను. మా అన్నయ్య కూడా ఏం కాదులే. మనం విజయనగరంలో డిస్కస్ చేసింది అప్పుడేనా? అది 19 లాస్ట్ ఇయర్. ఓకే 19 లాస్ట్ ఇయర్. అది ఏంటి అప్పుడు కూర్చొని మాట్లాడడం అనేది, శాండీ ఏంటి ఎలా చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో వెళ్తాము, ఏం చేయాలంటే అప్పుడు మన మంచి కన్వర్సేషన్ అయింది. ఇప్పటికే నాకు గుర్తుంది ఆ వర్డ్స్ అన్ని, నువ్వు ఏం చెప్పావు నాకు. సో Under-19 అప్పుడు ఫస్ట్ టైం అదే జోన్ ఆడడం నేను. సో అది దాని తర్వాత 23 స్టార్ట్ అయిపోయింది. 19 తర్వాత కోవిడ్ వచ్చింది 2 years. కోవిడ్ కొంచెం బ్యాడ్ అయింది. 23 జోన్ ఆడి ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్, నా 23 ఫస్ట్ ఇయర్ స్టేట్ స్టాండ్ బై. ఓకే ఆ ఇయర్. సో అప్పుడు నాకు మంచి మోటివేషన్ వచ్చింది. స్టేట్కి Under-23 స్టేట్కి నేను స్టాండ్ బై అనంటే నేను ఆడగలను అని చెప్పి చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. 2 years కోవిడ్ స్టాండ్ బై ఇయర్ తర్వాత 2 years కోవిడ్, నో క్రికెట్. సో ఆ నెక్స్ట్ ఇయర్ Under-25 బీసీసీఐ 2 yearsకి Under-25 పెట్టింది కదా. సో అప్పుడు కూడా ఆడలేదు 25 స్టేట్. నాకు 23 లాస్ట్ ఇయర్ అన్నప్పుడు అప్పుడే ఏపీఎల్ అనేది స్టార్ట్ అయ్యింది. బ్రో కొంచెం ఆ ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు అన్నారు కదా 19 డ్రాప్ అవుట్ అయ్యాను, స్టేట్స్ ఏమీ ఆడలేదు 23 years వరకు. ఎందుకంటే 13 yearsకి క్రికెట్ స్టార్ట్ చేసి 23-24 years వరకు ఏమీ ఆడలేదంటే ఆల్మోస్ట్ 10 years. ఆ మధ్యలో చాలామంది డిస్కరేజ్ అయిపోతారు, డిమోటివేట్ అవుతారు, మానేద్దాం, కెరియర్ ఏమవుతుంది, ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ చాలా వచ్చి ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి అలాంటివి? చాలా ఉన్నాయి శాండీ, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అందరూ చూసిన వాళ్ళు అందరూ ఏంటి నువ్వు ఇంకా డిస్ట్రిక్ట్సే ఆడతావా, స్టేట్స్ ఆడవా, నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు వెళ్తావు అని చాలా అన్నారు. విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మమ్మీ కూడా ఒక స్టేజ్లో ఏం చేస్తున్నావు నువ్వు, ఏం ఆడట్లేదు అని చెప్పి కూడా అన్నారు. బట్ ఎక్కడో నేను ఆడగలను అని చిన్న కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే మధ్యలో టోర్నమెంట్స్ నేను ఎక్కువ ఆడేవాడిని. బేసికల్లీ నేను T20s టోర్నమెంట్స్ చాలా ఆడాను. ఆంధ్రాలో ఆడాను, ఒరిస్సాలో ఆడాను, చాలా ప్లేసెస్లో ఆడాను. ఎవ్రీ టోర్నమెంట్లో నేను పర్ఫామ్ చేసేవాడిని. నేను డిస్ట్రిక్ట్స్లో పర్ఫామ్ చేయకపోవచ్చు కానీ టోర్నమెంట్స్లో నేను బాగా పర్ఫామ్ చేశాను. ఇంకా అంతకన్నా బెటర్ బౌలర్స్, బయట స్టేట్ బౌలర్స్తో కొట్టేవాడిని. సో నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంది, డిస్ట్రిక్ట్లోనే కదా రన్స్ రావట్లేదు, ఓకే మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ ఇచ్చేద్దాం. ఎందువల్ల రాలేదు అనుకుంటున్నా బ్రో? అంటే డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ప్రెషర్, నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవ్వాలని ప్రెషర్ వల్ల, లేకపోతే నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయా? ఎందుకంటే యువర్ సేయింగ్ మంచి బౌలర్స్నే బయట టోర్నమెంట్స్లో కొట్టగలుగుతున్నాను కానీ డిస్ట్రిక్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కొట్టలేకపోతున్నాను అంటే అక్కడ ఏం జరిగింది? డిస్ట్రిక్ట్లో యూజువల్లీ ఎలా ఉంటుందంటే ప్లేయర్స్ అందరూ సెలెక్షన్ కోసం ఆడతారు. నీకు ఆ మైండ్ సెట్ లేకపోయినా నువ్వు ఆ డిస్ట్రిక్ట్ అనే సెటప్లోకి వెళ్తే పీపుల్ అరౌండ్ యూ ఎలా ఉంటుందంటే రన్స్ కొట్టాలి, నేను జోన్ ఆడాలి, ఆడాలంటే జోన్ సెటప్లో వెళ్తే అక్కడ నేను స్టేట్ ఆడాలి. నువ్వు కూడా మైండ్ సెట్లో నేను రన్స్ కొట్టాలా అని చెప్పి మనం ప్రెషర్ పెట్టుకుంటాం. వేరే టోర్నమెంట్స్ అలా కాదు, మ్యాచ్ ఎవడేస్తే మనకు సంబంధం లేదు, నువ్వు కొట్టి హీరో అంతే. యాక్చువల్లీ చాలా బాగా తీసుకొచ్చే పాయింట్, ఎందుకంటే మనం దీని గురించి డిస్కస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను నీకు తెలుసు చిన్నప్పటి నుంచి స్టేట్స్ ఆడుతూనే ఉన్నాను. 13 ఒక 4 years, 16, 19, 23 అంతా. బట్ సమ్వేర్ నా ఏజ్ గ్రూప్తో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బ్రో. ఎందుకంటే నా ఏజ్ గ్రూప్స్ అంతా నేను కూడా సెలెక్షన్ కోసమే ఆడా.
నేను టోర్నమెంట్ మ్యాచెస్ ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని, కానీ స్టేట్లో ఆడడం వల్ల నాకు అట్లా ఆడడానికి మ్యాచెస్ టైం దొరికేది కాదు. బట్ ఎప్పుడైతే టీం కోసం ఆడతామో, ఎప్పుడైతే మ్యాచ్ గెలవాలి, సెలెక్షన్ ప్రెషర్ ఉండదు, మనం ఫియర్లెస్గా ఆడతాం అనేది నేను ఎప్పుడైతే ఇంకా క్రికెట్ మానేద్దాం, మధ్యలో యూఎస్ వెళ్ళిపోదాం అన్న థాట్స్ వచ్చిన తర్వాత వెన్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా, అప్పటి నుండి నేను ఫియర్లెస్గా ఆడడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై గేమ్ మోర్. సెలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి, 400 కూడా అలాగే వచ్చింది. సో యంగ్స్టర్స్ ఎవరైనా ఈ పాడ్కాస్ట్ చూస్తున్నా కూడా లైక్ నువ్వు చెప్పినట్టు ఆ సెలెక్షన్ ప్రెషర్ ఉన్నా కూడా మ్యాచ్ గెలవడానికి ఆడితే పెర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగుంటుంది, మ్యాచ్ కూడా ఎంజాయ్ చేస్తాం. ఏమంటావు? 100% బ్రో. ధోని కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు, టీం కోసం ఆడితే నీ పర్ఫార్మెన్స్ కూడా నీకు ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పి. సో ద రియల్ క్రికెట్ 19 తర్వాత స్టార్ట్ అవుతుంది బ్రో. అండర్ 19 వరకు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చాలా నారో మైండ్ సెట్ ఉంటుంది. నేను రన్స్ కొట్టి స్టేట్ ఆడాలి, స్టేట్స్లో ఇలా చేయాలి, డిస్ట్రిక్ట్లో ఎలా రన్స్ కొట్టాలి, ఎక్కువ బాల్స్ ఆడాలి అని చెప్పి. వేరేస్ నువ్వు కొంచెం 19 దాటి వచ్చిన తర్వాత నీకు రియల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి టీంని గెలిపించాలి, నీ మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది. నువ్వు ఒక ఫ్రాంచైజ్ కార్డు, ఇప్పుడు ఒక వైజాగ్ డిస్ట్రిక్ట్ కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కార్డు, అల్టిమేట్లీ నీకు విన్నింగ్. నువ్వు డిస్ట్రిక్ట్ జోన్ నీ పర్ఫార్మెన్స్ కోసం ఆడతావు, నువ్వు స్టేట్ ఆడిన తర్వాత స్టేట్లో నీ పర్ఫార్మెన్స్ కోసం నువ్వు ఆడలేవు, స్టేట్ని గెలిపించడానికి నువ్వు ఆడాలి. నీకు అక్కడ మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది, నీకు పర్ఫార్మెన్స్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్లీ. మనం అప్పటి వరకు ఒకటి ప్రాక్టీస్ చేసి సడన్గా స్టేట్ మ్యాచ్కి వెళ్ళి టీం కోసం ఆడమన్నా క్లూలెస్ అయిపోతాం. మన డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో ఫెలో టీమ్ ప్లేయర్స్ కూడా అదే చెప్తున్నాను. బికాజ్ అక్కడికి వచ్చి అందరూ ఇదే బ్రో. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా అందరూ మెసేజ్ చేస్తున్నారు, లైక్ సెలక్షన్ మ్యాచ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకు? లైక్ మ్యాచ్ ప్రెషర్ ఉంటే పెర్ఫార్మెన్స్ వస్తుంది, అది మ్యాచ్ ప్రెషర్ కాదు, ఇండివిజువల్ ప్రెషర్. నేను ఏదో చేయాలి, ఇట్లా ఆడేయాలి, అట్లా ఆడేయాలి అని అవన్నీ మన చేతిలో కూడా లేవు, టు బి ఆనెస్ట్. బట్ యా, కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, లైక్ ఆ ఇన్సెక్యూరిటీస్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ క్వశ్చన్ చేసినప్పుడు, లైక్ దాని నుండి ఎట్లా బయటకు వచ్చావు, నిన్ను ఎలా మోటివేట్ చేసుకున్నావు? బేసిక్గా కోవిడ్ టైంలో అసలు నేను చెప్తే ఎవరు నమ్మరు, బట్ చెప్తున్నా. కోవిడ్ టైంలో మేము తినడానికి కూడా యూస్ టు థింక్ సేవ్ మనీ, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది మనకి అని. ఆ టైంలో అన్నయ్య క్రికెట్ ఆడడం మానేశాడు. అన్నయ్య ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్లేయర్. అవును. అసలు వాడి డెడికేషన్ కానీ, అసలు వాడికి టాలెంట్ ఉన్న, స్కిల్ ఉన్న, డెడికేటెడ్గా జిమ్కి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, నేను వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. అలాంటిది వాడు కోవిడ్ టైంలో మాకు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగా రావడం వల్ల, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా రావడం వల్ల వాడు గివప్ ఇచ్చాడు. గివప్ అంటే ఇన్ ద సెన్స్ నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను నా గోల్ నేను సాక్రిఫైస్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ హిస్ పర్సనల్ రీజన్స్. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, అప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం కానీ, ఓకే అన్నయ్య నా కోసం సాక్రిఫైస్ చేశాడు, నేను హ్యావ్ టు ప్రూవ్, అంటే వాడి గోల్ కూడా నేనే క్యారీ చేయాలి అని చెప్పి ఆ మైండ్ సెట్లో కొంచెం మోటివేట్ అయ్యేవాడిని. సో అలా కంటిన్యూ చేశాను క్రికెట్ కూడా. బట్ నౌ హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ ఇన్ టు ఐపీఎల్. గ్రేట్ బ్రో, మేమంతా కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మన బ్యాచ్ నుండి, ఎస్పెషలీ మన ఏజ్ గ్రూప్ నుండి ఫస్ట్ ఆడింది నువ్వు, సత్యాని ఐపీఎల్. అవును. సో వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ యూ. అండ్ చూస్తున్నాం కదా బ్రో, లైక్ బ్రేక్ రావట్లేదు, నువ్వు వర్క్ చేస్తున్నావు దాని గురించి. సడన్గా ఒక ఇయర్లో క్రికెట్ ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది యువర్ అన్ ఎగ్జాంపుల్ చూసే ప్రతి ఒక్కరికి. సో 23 years అప్పుడు యూ గాట్ ఎ బ్రేక్, స్టేట్ ఆడడం అనేది. సో బ్రేక్ అనేది ఎలా వచ్చింది, అండ్ ఏపీఎల్ నీ కెరియర్లో ఎంత బిగ్ రోల్ ప్లే చేసింది? బ్రేక్ ఎలా వచ్చిందంటే, కరెక్ట్గా ఏసీ అప్పుడే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆన్ కార్డ్స్ వచ్చింది, 120 players విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద ఏపీఎల్, ఒక టీమ్కి 20 players. ఇదంతా ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నన్ను ఏదో ఒక టీం పిక్ చేసుకుంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 120 players నేను ఒక ప్లేయర్ కింద నేను ఉండలేనా. ఎందుకంటే నేను టోర్నమెంట్స్లో ఆడి పర్ఫామ్ చేసి ఒక స్టేజ్లో ఆల్ టోర్నమెంట్స్ మైట్ బీ ఆంధ్రాలో కానీ ఒరిస్సాలో కానీ స్ట్రైట్ 5 tournaments నాకు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అంటే ఏదో ఒకటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడం, 5 బెస్ట్ బ్యాట్స్మెన్ రావడం, 5 tournaments అలా వచ్చాయి. ఆ స్టేజ్లో ఏదో టీం పిక్ చేసుకుంటుంది అనుకున్నా. బట్ నా పేరు రాగానే నేను అన్సోల్డ్ అయ్యా. ఆప్షన్ అవుతుంది, నా పేరు వచ్చింది, అన్సోల్డ్ అయ్యా. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. క్రికెట్ నేను ఆఫ్టర్ ఆల్ 120 players, ఎందుకంటే ఎవరెవరో ప్లేయర్స్, వాళ్ళ పేర్లు కూడా తెలియవు, అలాంటి ప్లేయర్స్ కూడా పిక్ అయ్యారు. ఇట్ మైట్ బి ఎనీ రీజన్. ఆ టైంలో నేను చాలా, అంటే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ నుంచి, విత్ ఇన్ ఫ్యామిలీ. మమ్మీ అడిగారు, ఏంటి నేను కొనలేదా, అదేంటి అది ఇది అని చెప్పి. లేటర్ లాస్ట్ మరి అందరినీ తీసుకొచ్చారు కదా, అప్పుడు 118th player నేను. అంటే నా టీంకి నేను లాస్ట్ ప్లేయర్. ఆల్రెడీ 19 players మా టీం కొనేశారు, నేను 20th playerని పిక్ చేశారు. లాస్ట్ 15 minutes ఆఫ్ ద ఆప్షన్లో నన్ను పిక్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నాకు ఎలా అంటే, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీ వన్, ఇది కాదు,
ఐ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ కేపబుల్, ఐ క్యాన్ ప్లే అని చెప్పి నాకు అక్కడ ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి కదా శాండీ లైఫ్లోకి, ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్ రాక్ బాటమ్. నాకు ఆ మూమెంట్ నాకు రాక్ బాటమ్ మూమెంట్. అది నాకు అసలు ఇలా కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ ద వే యూ ప్లే, దిస్ ఈజ్ నాట్ ద వే పీపుల్ థింక్ అబౌట్ యూ అని చెప్పి. సో 20th ప్లేయర్ కింద సెలెక్ట్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ అయింది, అందరూ వచ్చారు, ఓనర్స్ ఆర్ దేర్, హెడ్ కోచ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నాను. ఫస్ట్ అంటే ఆల్రెడీ ఒక సెట్ బ్యాటింగ్ అయ్యి బ్యాట్స్మెన్స్ వెళ్ళారు, సరిగ్గా ఆడలేదు. నేను వెళ్ళాను, స్టార్టెడ్ టు హిట్ ఎవ్రీ బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్. ఏంటి నీ మైండ్ సెట్ ఏంటి వెళ్ళే ముందు? బికాజ్ ఎందుకంటే పిక్ అవ్వలేదు, యూ వాంట్ టు ప్రూవ్, నేను కొట్టేయాలి అనే మైండ్ సెట్ ఉందా? లేకపోతే లైక్ ఎందుకంటే కొంతమంది కాన్షియస్గా నేను కోచ్కి మంచిగా కనిపించాలి, ఓనర్కి మంచిగా కనిపించాలి అని వాళ్ళ గేమ్ కాకుండా ఏదో కొత్త గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు. సో మీ మైండ్ సెట్ ఏంటి? ఆల్ మై లైఫ్ నా మైండ్ సెట్ ఏంటంటే ఒకళ్ళు ఏదో మనం అనుకుంటున్నారు, లేదా నాకు నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రన్స్ కొట్టాలని ఎప్పుడూ ఆడలే. మేబీ నాకు అందుకే రన్స్ అన్నవి రాలేదేమో, ఎందుకంటే నేను ఎప్పుడు ఇండివిజువల్ స్కోర్ కోసం నేను ఎప్పుడూ ఆడలేదు చిన్నప్పటి నుంచి. నేను అలాగని ఫస్ట్ బాల్ 6 కొట్టడానికి 6 కొడతా, 94 దగ్గర ఉన్న 6 కొడతా. ఆల్ మై 100s నేను 94 దగ్గర 95 దగ్గర 6, మొన్న ఏపీఎల్లో కూడా 100 కొట్టిన 6తోనే 100 అయింది. సో నా మైండ్లో ఐఎమ్ వెరీ ఫియర్లెస్. నాకు అవుట్ అవుతాననే ఫియర్ అనేది లేదు, నాకు ఎప్పుడు ఉండదు కూడా. అవుట్ అయ్యాను, అలానే ఉంటుంది. నాకు అప్పుడు అనిపించింది, ఐ హ్యావ్ టు ప్రూవ్ సమ్వన్ దట్ నేను ఐఎమ్ వర్దీ అని చెప్పి. సో ఆ టైంలో నేను చాలామంది లలిత్ అన్న, చాలామంది శంభు వకీల్ అందరూ వేస్తున్నారు బౌలింగ్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆడాను బ్యాటింగ్. ఆ రోజే హెడ్ కోచ్ వచ్చి యూ విల్ ప్లే ఆల్ గేమ్స్ అని చెప్పారు. వండర్ఫుల్ బ్రో. సో బీయింగ్ 20th ప్లేయర్ నాకు ఆ రోజే ఫస్ట్ ప్రాక్టీస్ అప్పుడు యూ విల్ ప్లే ఆల్ ద గేమ్స్ యాజ్ అన్ ఓపెనర్ అని చెప్పారు. లేటర్ అది 1 డౌన్కి వచ్చింది ఏపీఎల్. సో ఏపీఎల్ సీజన్ 1 స్టార్ట్ అయింది. సీజన్ 1 అలా వెళ్తుంది, బాగా ఆడుతున్నాను. ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాను, సెకండ్ మ్యాచ్ ఆడాను, వర్షం పడుతుంది, అవన్నీ అవుతున్నాయి. సో బీయింగ్ అ 20th ప్లేయర్ ఫర్ మై టీమ్ ఎండెడ్ అప్ బీయింగ్ ద ఆరెంజ్ క్యాప్. అంటే ఏపీఎల్లో ఫస్ట్ సీజన్ ఆరెంజ్ క్యాప్ నాది. ఎవరు బిలీవ్ కూడా చేయలేదు, నేనే బిలీవ్ చేయలేదు కి నాకు ఆరెంజ్ క్యాప్. నేను నా టీంకి 20th ప్లేయర్ని, ఓవరాల్ 120 ప్లేయర్స్లో నేను లాస్ట్ ప్లేయర్ టు పిక్ అని చెప్పి అక్కడ నాకు మంచి బ్రేక్ త్రూ వచ్చింది. అక్కడ ఏపీఎల్ ఆరెంజ్ క్యాప్ అవడం వల్ల క్వాడ్రాంగులర్ సిరీస్కి నేను సెలెక్ట్ అయ్యాను. సో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యారు కదా, ఇప్పుడు ఒక 3 క్వాలిటీస్ నేను ఆ సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అవ్వడానికి నేను ఆ 3 క్వాలిటీస్ కారణం అని చెప్తే ఏంటి ఆ 3 క్వాలిటీస్? ఫస్ట్ ఈ హంగర్ టు పర్ఫామ్, నేను ఎలా అయినా పర్ఫామ్ చేయాలి టు ప్రూవ్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ కేపబుల్. ఫస్ట్ థింగ్ ఆ హంగర్ అన్నది నాకు ఉంది. తర్వాత ఎఫర్ట్, ఏం చేసినా ఎఫర్ట్ పెట్టాలి. థర్డ్ టీం కోసం, టీం గెలాలి. ఎందుకంటే ఫ్రాంచైజ్ క్రికెట్ ఈస్ వెరీ డిఫరెంట్. అవును, ఫ్రాంచైజ్ క్రికెట్లో నీకు ప్రెషర్ ఉంటుంది. నీకు ఓనర్ వస్తారు, ఓనర్ వచ్చి యూ హ్యావ్ టు విన్ గేమ్స్. నువ్వు ఏదైనా ఆడు, నువ్వు ఇండియా ఆడు, ఏదైనా ఆడు, మ్యాచ్ గెలాలి. వాళ్ళకి సంబంధం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, వాళ్ళకి మ్యాచ్ గెలాలి. అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యాయి లైక్ మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా, లైక్ ఓనర్స్ ఎట్లా ఉంటారు ఏంటనేది? ఓనర్స్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే, బట్ టీమ్ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తామో వాళ్ళు తట్టుకోలేరు. దే టేక్ బోల్డ్ డెసిషన్స్. ఆల్రెడీ మనం మన ఏపీఎల్లోనే చూసాం, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడలేము దానికోసం. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. సో ఫ్రాంచైజ్ క్రికెట్ ఈస్ వెరీ డిఫరెంట్. అది హై ప్రెషర్ గేమ్స్, డిఫరెంట్ ప్రెషర్, హై ప్రెషర్ గేమ్స్ అవన్నీ. సో దాంతో క్వాడ్రాంగులర్ సిరీస్ తీసుకున్నారు. అందరూ ఎలా అనుకున్నారంటే అయ్యర్ ముస్తాక్ అలీ నేను ఆడాను ఫస్ట్ ఇయర్. నేను ఆంధ్రాకి ఏ ఏజ్ గ్రూప్ స్టేట్ ఆడకుండా డైరెక్ట్ ఐమ్ ఇంటూ ముస్తాక్ అలీ. సో నేను 10 years 23 వరకు నాకు అసలు స్టేట్ రాసి పెట్టలేదు. అంటే ఫర్ మై లైఫ్ నేను స్టేట్ ఆడను, నాకు అసలు స్టేట్ అనేది ఏంటో తెలియదు. ఎవ్రీబడి యూస్ టు వేర్ స్టేట్ జెర్సీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఫర్ 10 years. ఇమాజిన్ 10 years. ఓకే, లాంగ్ వెయిట్. సరే, అది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు బ్రో. అంటే లైక్ నేను చిన్నప్పుడు ఏమంటున్నాను అంటే ఆడేటప్పుడు ఎవరైనా ఇండియా ప్లేయర్స్, నేను స్టేట్ ఆడుతున్నాను కాబట్టి ఇండియా ప్లేయర్స్ని చూస్తే ఏమనిపించింది అంటే ఆ జెర్సీ ఆడితేనే వేసుకోవాలని. నేను చూసినా కూడా బాధ వచ్చేది, మనం ఏదో ఒక రోజు దాన్ని అచీవ్ చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నామని. సో 10 years అనేది ఇట్స్ లైక్ బర్నింగ్ ఇన్సైడ్ అనమాట. అందరూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మొత్తం స్టేట్ జెర్సీస్ అంతా వేసుకుంటున్నారు. ఓకే, అది నాకు రాసి పెట్టలేదని ఒక స్టేజ్లో ఐ గేవ్ అప్. నిజంగా ఆడాలి, ఇవన్నీ ఆడాలి, స్టేట్ ఆడాలి, ఇవన్నీ ఏం కాదు, జస్ట్ ఐ గో గివ్ ఇట్ అ ట్రై అని చెప్పి వెళ్ళి ఏదో ట్రై చేస్తే ఆ ఇయర్ వెన్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఆ ఇయర్ నాకు బ్రేక్ వచ్చింది ఫర్ మై లైఫ్. సో ఏపీఎల్ ఆరెంజ్ క్యాప్ అయింది, దాంతో క్వాడ్రాంగులర్ సిరీస్ అయింది. రైల్వేస్లో పర్ఫామ్ చేశాను, 270s కొట్టాను అగేన్స్ట్ రైల్వేస్. అక్కడి నుంచి ముస్తాక్ అలీ వెళ్ళాను. సో అందరూ ఏమనుకుంటారు ముస్తాక్ అలీని డైరెక్ట్గా ఏపీఎల్ ఆడేసి ముస్తాక్ అలీ ఆడాను, కానీ మధ్యలో క్వాడ్రాంగులర్ సిరీస్ అయింది. అవును. సో ఆ క్వాడ్రాంగులర్ సిరీస్లో నేను అగైన్ పర్ఫామ్ చేశాను, 270s కొట్టాను.
హిమాచల్, బెంగాల్ అండ్ రైల్వేస్ అండ్ ఆంధ్ర. సో అక్కడి నుంచి ముస్తాక్ అలీ వెళ్ళాను. నాకు ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ రాలేదు. దాని తర్వాత Under-25 స్టేట్ నీ క్యాప్టెన్సీలో వచ్చాను. ఇన్ 7 games నాకు తెలిసి 6 games నేను సిట్టింగ్, స్టార్టింగ్ 6 games సిట్టింగ్. సో టోటల్ 11 games ఇక్కడ. నన్ను తిట్టుకోకు బ్రో, నీకు సిట్టింగ్ ఇవ్వాలని కాదు, నీకు కూడా తెలుసు కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏం జరిగాయి. చాలా జరిగాయి. ఇట్స్ ఓకే, దానిలో ఏముంది. అది ప్లేయర్, కోచ్ ఏమనుకుంటారు, కెప్టెన్ ఏమనుకుంటారు, మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, ప్లేయింగ్ అనేది మన చేతిలో ఉండదు. లాస్ట్ పంజాబ్ మీద నేను డెబ్యూ చేశాను ఇన్ యువర్ క్యాప్టెన్సీ ఓన్లీ, అది ట్రివాండ్రంలో. సో వీ డిడ్ంట్ డూ వెల్, ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. దాని తర్వాత అగైన్ వీ కేమ్ బ్యాక్ టు Under-25 డేస్ జోన్స్. నాకు అసలు డేస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆ ఇయర్ నాకు. సో ఈవెన్చువల్లీ ఐ పర్ఫార్మ్ దేర్. అక్కడ కూడా డేస్లో ఎందుకు పర్ఫామ్ చేశానంటే, అక్కడ టు బీ హానెస్ట్ పీపుల్ వాంటెడ్ మీ టు గెట్ అవుట్ ఎర్లీ, దే డోంట్ వాంట్ మీ టు పర్ఫార్మ్ అని చెప్పి బయట ఎవ్రీబడి థాట్ లైక్ దాట్. నేను అసలు పర్ఫార్మ్ యూజువల్లీ మనం జనరల్గా చూస్తే ఏమవుద్దంటే బ్రో, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాడు ఎప్పుడు పడిపోతాడు అని చాలామంది చూస్తూ ఉంటారు. సో మనం ఎంత ఎదిగిపోవాలంటే వాళ్ళు కోరుకున్నా ఇంకా జరగదని, అంత ఎదిగిపోయేంత వరకు అది కామనే ఎవరి గ్రోత్ ప్రాసెస్లో అయినా. సో మేబీ నువ్వు కూడా ఆ ప్రాసెస్లో అక్కడ ఉన్నావు, ఆ స్టేజ్లో. నాకు ఆ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. ఒకడు మనల్ని డౌన్ చేయాలనుకుంటున్నాడు, లేదా పీపుల్ వీడు ఆడకూడదని కోరుకుంటున్నారు అన్న దీనిలో, అప్పుడు నీ మైండ్ ఏం చెప్తుందంటే ప్రూవ్ దెమ్ రాంగ్. నువ్వు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండగలవు. నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ రోజు నాకు ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది, లేదా నాకు పర్ఫార్మెన్స్ వచ్చేదే కాదు. నేను కూడా అందరిలో లైట్ తీసుకొని స్కోర్ కొట్టాలని ఏదో సరదాగా వచ్చి ఉండుంటే మేబీ నాకు అలా ఉండేది కాదు. వెన్ ఐ గాట్ టు నో పీపుల్ అరౌండ్ మీ ఆర్ లైక్ ట్రయింగ్ టు స్టాప్ మీ, మేక్ మీ ఫాల్, ఆ టైంలో యూ హ్యావ్ టు రైజ్ అప్. నేను ఆ సిచ్యువేషన్లో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నాట్ బికాస్ నేను ఏదో రన్స్ కొట్టాను ఆ రోజు అని చెప్పి, కానీ ఆ రన్స్ నాకు వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై లైఫ్. అవును, అది. సో 25 అక్కడ సిట్టింగ్. సో టోటల్ ఆ ఇయర్ 19 స్టేట్ మ్యాచెస్లో నేను 18 సిట్టింగ్. ఐ ప్లేడ్ ఓన్లీ 1 game. అట్లీస్ట్ అది నేను ఆడిచ్చాను. ఆ ఇయర్ అలా అయింది. కానీ ప్రెషర్ వల్ల ఆడించలేదు బ్రో, యూ డిజర్వ్ ఇట్ అనుకున్నాను. మేబీ నేను వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్ అవుతానేమో అని చెప్పి, నేను ముస్తాక్ అలీ నుంచి వచ్చాను కాబట్టి అనుకున్నాను. బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో ఫ్యాక్ట్ ఏంటంటే, నీకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం, బట్ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈసారి ఫస్ట్ కోచ్ నేను మాట్లాడుకున్నప్పుడు కోచే మెన్షన్ చేశారు లైక్ నువ్వు కీ ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో అని. బట్ ఆ తర్వాత కొంచెం ప్రాక్టీస్ మ్యాచెస్ వల్ల దానివల్ల మైండ్ సెట్ మారిందే తప్ప ఇట్స్ నథింగ్. ప్రాక్టీస్ మ్యాచెస్ అంటే సండి, నువ్వు ఆల్రెడీ యూఆర్ దేర్ ఇన్ అ సెటప్. నువ్వు ఎంతో చేసి ఆ సెటప్కి వచ్చావు. నువ్వు జస్ట్ ఒక 2 ప్రాక్టీస్ మ్యాచెస్ పెట్టి నువ్వు ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో పర్ఫార్మ్ చేయలేదని యూ కాంట్ డిసైడ్ ద 11. ఎగ్జాక్ట్లీ. దాని ముందు కొట్టింది ఏంటి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్. ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ నౌ. ఏంటంటే 1-2 మ్యాచ్లతో ఎవరిని రైట్ ఆఫ్ చేయలేం, అది నాకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అంటారు కదా, ప్రెషర్ మ్యాచ్లో ఆడగలుగుతారు వాళ్ళు. యు ఆర్ వన్ ఆఫ్ సచ్ కైండ్. సో ప్రాక్టీస్ మ్యాచ్లో వాటిలో ఒక్కొక్కసారి ఎరోజర్ లెవెల్స్ లేకపోయినా రావు పెర్ఫార్మెన్సెస్. అప్పుడు నువ్వు ఒక స్టేట్ క్యాంప్లో ఉన్నావు, ఆల్రెడీ స్టేట్ టీమ్ తీస్తారు. నువ్వు ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అంటే ప్రాక్టీస్ మ్యాచే. నువ్వు అది సెలక్షన్ మ్యాచ్ నువ్వు చెప్పకూడదు. అయితే నువ్వు సెలక్షన్ మ్యాచ్ ముందు చెప్పాలి. ఇది నీ ప్లేయింగ్ 11 సెలక్షన్ మ్యాచ్ అని ముందు చెప్తే దాని తగ్గట్టు మనం ఆడతాం. అంతేగాని ప్రాక్టీస్ మ్యాచ్లో. బట్ యూజువల్లీ ట్రెడిషన్ కూడా అంతే కదా బ్రో. లైక్ ఇప్పుడు ఏముందంటే, ప్రాక్టీస్ మ్యాచ్లో ఎవరైతే నిక్లో ఉన్నారో అట్లా వెళ్తూ ఉంటుంది. యా, బట్ ఐ యాక్సెప్ట్. నేను పర్ఫామ్ చేయలేదు, ఐ యాక్సెప్టెడ్ ఇట్. నేను ప్రాక్టీస్ మ్యాచ్లో కొట్టలేదు, నేను 11లో లేను. దట్ వాస్ ద ఓన్లీ థాట్ ఇన్ మై మైండ్. బయట అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ మనం కంట్రోల్ చేయలేము కదా. ఎనీవేస్, చాలా దూరం వచ్చాం మనం ఇప్పుడు. ఆ తర్వాత లైక్ ఐపీఎల్ జర్నీ గురించి చెప్పు బ్రో. ఐపీఎల్ అనేది ఎట్లా వచ్చింది? బికాస్ 24 years వరకు ఏం లేదు, సడన్గా అట్ యువర్ 24th year యూ ప్లేడ్ ఫర్ ఐపీఎల్. ఎందుకంటే చూస్తూ ఉంటాం చాలామంది డిస్ట్రిక్ట్స్ కూడా ఆడరు, టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటారు, వాళ్ళు బిలీవ్ చేయరు. బట్ నువ్వు బిలీవ్ చేసి అలా ఉండడం వల్ల ఈరోజు యూ అచీవ్డ్ సంథింగ్. సో అట్లాంటి వాళ్ళకి నీ జర్నీ చెప్పడం వల్ల దే గెట్ మోటివేటెడ్. అసలు ఐపీఎల్ అనేది అలా జరిగింది. ఏపీఎల్ ఫస్ట్ సీజన్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్కి పిలిచింది. వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇయరే నేను ముస్తాక్ అలీ ఆడాను, అదే ఇయర్ నేను రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్కి వెళ్ళాను. ట్రయల్స్లో బాగానే చేశాను, కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో సెకండ్ ఇయర్ ఏపీఎల్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఏపీఎల్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది అగెన్స్ట్ మీ. ఎందుకు అగెన్స్ట్ అయ్యారో నాకు తెలియదు. చాలామంది అగెన్స్ట్ అయ్యారు అండ్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, అగెన్స్ట్ అయ్యారు, ఎందుకు అయ్యారో కూడా నాకు తెలియదు. కపుల్ ఆఫ్ మ్యాచెస్లో నేను పర్ఫామ్ చేయలే. మనం ఆడిన ఇయర్ నాకు ఇంజరీ వచ్చింది, నాకు యాంకిల్ గ్రేడ్ 2 టేర్ అయింది. సో 3 months నేను క్రికెట్ నుంచి చాలా దూరం అయ్యాను. సో 3 months నేను ఇంజరీ నుంచి రికవరీ అవ్వగానే నాకు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అక్కడ నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. వెంటనే ఏపీఎల్ వచ్చింది.
ఏపీఎల్లో నాకు సిట్టింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ 3 games నేను ఏపీఎల్లో పర్ఫామ్ చేయలేదు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్, రిటైన్డ్ ప్లేయర్. నెక్స్ట్ సెకండ్ సీజన్ ఐఎమ్ రిటైన్డ్ ప్లేయర్. అందరూ అగేన్స్ట్ అయ్యారు. బయటికి ఏమొచ్చిందని 10 lakhs డిమాండ్ చేశానని చెప్పి కూడా వచ్చింది. బయట ఎవ్రీబడి ఆస్ట్ మీ డైరెక్ట్లీ ఏంటో 10 lakhs డిమాండ్ చేసావా ఫర్ రిటెన్షన్, ఏపీఎల్ 2 రిటెన్షన్కి అని చెప్పి. నేనెందుకు చేస్తాను అంటే పీపుల్ అలా బయట అలా చేస్తారు. ఎందుకు అగేన్స్ట్ అయ్యారో తెలియదు. అందరూ అగేన్స్ట్ అయ్యారు. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఏపీఎల్ సీజన్ 2 4th match 3 matches ఏం కొట్టలేదు. 4th match సిట్టింగ్ ఇచ్చారు. 5th match 194 చేసింగ్. 5th match మళ్ళీ ఆడించారు. ఇప్పటికీ గుర్తు. షోయబ్ అన్న క్యాప్టెన్ మా టీంకి 5th matchకి. 4th match సిట్టింగ్ ఇవ్వగానే నెక్స్ట్ డే నాకు రూమ్కి పిలిచి 5th match యూఆర్ ప్లేయింగ్ అని చెప్పన్నాడు. ఎందుకంటే ఛాన్స్ ఉంది. 5th match గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది మాకు, ఏపీఎల్ క్వాలిఫైర్స్కి వెళ్ళే ఛాన్స్. ఓకే నేను ఆడతానని చెప్పా. ముందు రోజు నేను ప్రాక్టీస్కి కూడా వెళ్ళా. సో టీం ప్రాక్టీస్ అయింది, ఎలాగో ఉండను కదా అని చెప్పి నేను ప్రాక్టీస్కి వెళ్ళాను. ఎందుకంటే 4th match సిట్టింగ్ ఇచ్చారు, ఆ మ్యాచ్ గెలిచారు, సేమ్ టీం ఆడతారేమో అని చెప్పి ప్రాక్టీస్కి వెళ్ళాను. మ్యాచ్ స్టార్ట్ అయింది. మేము బౌలింగ్ చేసాం 194 అగేన్స్ట్ వైజాగ్ వారియర్స్. వికెట్స్ పడిపోతున్నాయి. నేను సమ్వాట్ 4th down 5th down వెళ్ళాను. 4th down వెళ్ళాను అనుకుంటా. అప్పటికి చాలా కొట్టాలి. వెళ్ళిన 3rd ball 6 కొట్టా. ఎందుకంటే నథింగ్ టు లూజ్ ఫర్ మీ. అంటే మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే నేను ముందు మ్యాచ్ నేను కూర్చున్నా, నెక్స్ట్ ఇయర్ నన్ను రిటైన్ చేసుకోరు. నాకు ఆ సీజన్ అంతా పర్ఫామ్ చేయలే. నథింగ్ టు లూజ్. వెళ్ళిన 2nd ball 6 కొట్టా. 194 చేసింగ్లో 29 balls 71 కొట్టి మ్యాచ్ గెలిపించాను. వన్ సైడ్గా. అంటే ఇంకా 7 sixes ఇన్నింగ్స్లో 7 sixes అండ్ ఓన్లీ 1 4. అది కూడా లాస్ట్ ఓవర్ వచ్చింది. ఓన్లీ 6 కొడదామని వెళ్ళాను. మ్యాచ్ కొట్టాం. వండర్ఫుల్. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ ఇయర్ ఏం ఆడలేదు. ముస్తాక్ అలీ ఆడలేదు, ఏం ఆడలేదు ఆ ఇయర్ ఫుల్ బ్రేక్ ఫర్ మీ. ఏపీఎల్ సీజన్ 3 అంటే ఎందుకని పిక్ చేసుకోలేదు ఆ ఇయర్? లైక్ లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ ఆడి ఆ ఇయర్ ఏపీఎల్లో కూడా మంచి నాక్ వచ్చి దానికోసం మాట్లాడితే ఆఫ్టర్ దట్ ఇన్నింగ్ 52 players T20 ప్రాబబుల్స్ ఇస్తారు ఏసీఏ. 52లో కూడా నేను లేను. లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ ఆడా, అన్ని స్టేట్లు ఆడా. లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ ఆడా. ఇయర్ హైయెస్ట్ ఏపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్లో నేను గెలిపించా. 29 balls 71 కొట్టి నేను గెలిపించా. అలాంటిది నెక్స్ట్ పిక్ చేసిన 52 players నేను లేను. లిటరలీ సేస్ ఐఎమ్ అగేన్స్ట్ ఎవ్రీ వన్. నాకు అర్థమైంది, ఓకే ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ మీ. ఎందుకు అగేన్స్ట్ అయ్యారో తెలియదు. ఓకే ఫర్ సమ్ రీజన్స్ ఆర్ నేను కంట్రోల్ చేయలేని రీజన్స్లో ఎందుకు చేస్తారో నాకు తెలియదు. నెక్స్ట్ 52 ప్రాబబుల్స్. ఒక మ్యాచ్ మీరు రాయ్పూర్ వెళ్ళారు, గుర్తుందా? ఒక టీం రాయ్పూర్ వెళ్ళింది, ఒక టీం తమిళనాడు, హిమాచల్ అలా వచ్చారు. 25 అక్కడ 25 వెళ్ళారు. 50 players నేను లేను. సెకండ్ రాక్ బాటమ్ హిట్ చేసింది. అంటే సెకండ్ టైం నేను ఫీల్ అయ్యాను ఏంటి అని చెప్పి. ఆ ఇయర్ని ఫిక్స్ అయ్యాను, ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ ఏపీఎల్ పర్ఫామ్ చేయాలి, ఆడాలి అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ ఆడాను. సెకండ్ ఇయర్ 0, ఏం ఆడలే. ఓన్లీ ఐ ప్లేడ్ ఓన్లీ 1 inning. థర్డ్ సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అగేన్స్ట్ ఈస్ట్ గోదావరి షూ వేసుకున్నాను, స్పైక్ వేసుకున్నాను. ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ సిట్టింగ్ ఇన్ అ డిస్ట్రిక్ట్ గేమ్, అది కూడా వైట్ బాల్. ఇలా వెళ్తున్నాను, కోచ్ వచ్చి ఈ మ్యాచ్ నువ్వు ఆడలేదు అన్నారు. ఓకే. ఇంకా నాకు అసలు ఫస్ట్ అసలు అర్థం కాలేదు ఎందుకు నాకు సిట్టింగ్ ఇచ్చారని చెప్పి. ఐ క్రైడ్ కూడా అక్కడికక్కడే నాకు వాటర్ అలా వస్తుంది. నేను డిస్ట్రిక్ట్ టీంలో కూర్చున్నాను. స్టాండ్ బై ప్లేయర్స్ డైరెక్ట్లీ ప్లేడ్ ఇన్ ద 11. అప్పుడు నాకు అర్థమైంది సెకండ్ ఇయర్ నాకు అందరూ అగేన్స్ట్, ఇప్పుడు కూడా నాకు అగేన్స్టా. డిస్ట్రిక్ట్లో నువ్వు అగేన్స్ట్ అయితే నువ్వేం చేస్తావు? 10 years 12 years నేను డిస్ట్రిక్ట్ ఆడుతున్నా. ఆ మ్యాచ్ నేను కూర్చున్నాను, చాలా బాధపడ్డాను. వాష్రూమ్లో 1 hour వాష్రూమ్లో ఉన్నాను నేను. తర్వాత బయటకు వచ్చి ఓక్లో వేసుకొని కూర్చొని ఇలా ఉన్నాను. ఎందుకు కూర్చున్నానో తెలియదు. ఎవ్రీబడి అగేన్స్ట్. అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇంక ఏదైనా ఏం చేసైనా బాగా పర్ఫామ్ చేయాలి, రన్స్ కొట్టాలి అని చెప్పి. అప్పుడు ఏపీఎల్ సీజన్ 3లో సెంచరీ చేశాను. అది కూడా నువ్వు మీ అగేన్స్ట్లో. అది 230 చేసింగ్. కరెక్ట్. సెంచరీ. సంబేర్ ఏపీఎల్ అనేది లైక్ మీకు ఎప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చింది అంటే ఇన్ ఏ వే చూసే వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సెలెక్షన్ రాలేదు, నాకు ఇది రాలేదు అని. ఏపీఎల్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ప్లేయర్స్ లైక్ యూ హు ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. వచ్చి ఆడి ప్రూవ్ చేసుకుంటే యూ కెన్ బి ఎ నెక్స్ట్ అవినాష్. అవును. సో యా ప్లీజ్ కంటిన్యూ. సో ఏపీఎల్లో సెంచరీ, ఇంకా అక్కడి నుంచి లైఫ్ చేంజ్డ్. 1 inning. ఆ ఇన్నింగ్ నోబడీ నోస్. నీకు ఎవరు చూస్తున్నారో తెలియదు, నీ బ్యాటింగ్ ఎవరు నేను అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు. నేను అదే తెలుసుకున్నా. బట్ ఆ ఒక్క ఇన్నింగ్స్ రావడానికి ఇట్ టుక్ యూ
అవును. ఆల్మోస్ట్ 10 years 13 years. 13 years. సో ఆ లైఫ్ జర్నీ అదంతా చేయబట్టే మేబీ ఆ గ్రైండింగ్ వల్ల యూ గాట్ దట్ మైండ్ సెట్ టు పెర్ఫామ్. ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో యూ హ్యావ్ టు డెలివర్ అన్న ఇది రైట్ టైం రైట్ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి. నేను అదే తెలుసుకున్నాను అండి. నువ్వు ఎన్ని రన్స్ కొట్టు, డొమెస్టిక్లో ఎన్ని రన్స్ కొట్టు, రైట్ టైం బిగ్ మ్యాచ్ ఫ్రాంచైజ్ కోసం నువ్వు ఆడుతున్నావు, 230 చేసింగ్ అగేన్స్ట్ అ గుడ్ టీమ్. నువ్వు ఆ మూమెంట్లో యూఆర్ స్కోరింగ్ 100 ఫర్ ద టీమ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఆ ఇయర్ APL సీజన్ 3 సెంచరీ, ఓన్లీ వన్ టు స్కోర్ ఎ సెంచరీ APL సీజన్ 3లో. సో ఆ IPL సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా జరిగింది మీ కెరియర్లో? APL అయిన తర్వాత ముస్తాక్ అలీ, ఐ నో ఐల్ బీ ఇన్ ముస్తాక్ అలీ టీమ్ బికాస్ APL సెంచరీ చేశాను. ఐ ప్లేడ్ వెల్, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐల్ బీ ఇన్ ముస్తాక్ అలీ. నా ప్లాన్, నా మైండ్ సెట్ ముస్తాక్ అలీలో పర్ఫామ్ చేయాలి, గెట్ ఇన్ టు IPL. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నవంబర్లో ఆప్షన్ అయింది. సో అక్టోబర్లో నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ పంజాబ్ సేయింగ్ ట్రయల్స్కి నువ్వు రావాలి, IPL ట్రయల్స్కి నువ్వు రావాలి అని చెప్పి. సెడ్ ఓకే వస్తాను, బికాజ్ నేను ఆల్రెడీ RR ట్రయల్స్కి వెళ్ళి ఉన్నాను. సో నేను అంత ఎక్సైట్ అవ్వలే, బికాజ్ ఏదో నామ్కి వాసి పిలుస్తారు ట్రయల్స్ అవుతూ ఉంటే మళ్ళీ ఎవరు చూస్తారు అని చెప్పి నేను చాలా లైట్ తీసుకున్నా. అలానే ACAలో మన ఆంధ్రాలో 12 ప్లేయర్స్కో కాల్ వచ్చింది, ఇలా పంజాబ్కి చండీగఢ్ ట్రయల్స్కి రావాలి అని చెప్పి. అందరం వెళ్ళాం. నాది గ్రేట్ కదా బ్రో. యాక్చువల్లీ APL ఈజ్ వర్కింగ్ అవుట్ ఎట్ ద మూమెంట్. ఎందుకంటే APL వల్ల ఫస్ట్ టైం ఇంతమంది ప్లేయర్స్ని IPL టీమ్స్ ట్రయల్స్కి పిలవడం. అవును, చాలా గ్రేట్. ఎందుకంటే నేను పంజాబ్ ఇప్పుడు మేనేజ్మెంట్కి అదే చెప్పా. సో 12 ప్లేయర్స్ని మీరు పిలిచారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అని చెప్పి. సో 12 మెంబర్స్ మేము వెళ్ళామా, అందరం బ్యాటింగ్ ఆడాం. ఎవ్రీబడి నో ఇది జస్ట్ ఒక నామ్కి, ఇది మనం వీళ్ళేం చూడరు అంటే అందరి మైండ్ సెట్ అలా ఉంది, వీళ్ళేం చూడరు, జస్ట్ ఒక ట్రిప్ లాగా, వన్ డే ట్రిప్లా వెళ్ళి బ్యాటింగ్. ఎందుకని బ్రో? ఎందుకంటే డిపెండ్స్ బ్రో. ఇప్పుడు వాళ్ళు నిజంగా చూస్తున్నారా లేదా, ఎందుకంటే ఎవ్రీ IPL టీమ్ నీకు ట్రయల్స్ పెడుతుంది. ఇప్పుడు చాలామంది నాకు CSK ట్రయల్ కాల్ వచ్చింది, అలా వెళ్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. వాళ్ళకి ఏదో ఉంటుంది అనుకుంటా, ఇలా ట్రయల్స్ పెట్టాలి, అన్ని టీమ్స్కి ట్రయల్స్ పెట్టాలి. వాళ్ళు ఒక ప్లేయర్ కోసం చూస్తే 100 ప్లేయర్స్ని చూస్తారు. ఇండియాలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఎంత క్రికెట్ ఉంది ఇండియాలో, ఎవ్రీ డొమెస్టిక్లో ఎంతమంది ఎన్ని రన్స్ కొడతారు. అలాంటిది మనల్ని ఎందుకు పిక్ చేస్తారు? నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, లీస్ట్ ఎక్స్పెక్టెడ్ నువ్వు అయిపో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు IPLలో ఉంటానని చెప్పి. సో ట్రయల్స్కి వెళ్ళాం. ఒకటే అనుకున్నాం బ్రో, ఎవరైనా 6 కొడతారు ఎండ్ ఆఫ్ ద డే. 12 మెంబర్స్లో ఎవరైనా 6 కొడతారు ఎండ్ ఆఫ్ ద డే. నేను ఎండ్ ఆఫ్ ద డే 13 6 కొట్టా, నేనే హైయెస్ట్. ఓకే, మన 12 మందిలో నువ్వు హైయెస్ట్. నేను ఇంకా అదే ఎలా అయినా కొట్టాలి, అందరికన్నా ఎక్కువ కొట్టాలని ఇంటెన్షన్తో ఆడా. నేను సెలెక్ట్ అవ్వాలి అంటే పంజాబ్ సెలెక్ట్ అవ్వాలి ఇంటెన్షన్తో ఆడలేదు, ఏం ఆడలేదు. నేను పంజాబ్ మేనేజ్మెంట్ అడిగినప్పుడు కూడా అదే చెప్పా, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అది అని అడిగారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఐ షుడ్ హిట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ 6 విత్ ఇన్ మా గ్రూప్లో మేము అనుకున్న దానిలో. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్లో జరిగింది ట్రయల్స్. అప్పుడే అడిగింది కూడా మేనేజ్మెంట్. ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత నేను అడిగా, ఏంటి సార్ దిస్ వాట్ ఇట్ ఇస్ అంటే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాస్ టాకింగ్ విత్ అ ఫ్రెండ్ హర్ప్రీత్ బ్రార్తో మాట్లాడుతున్నా, ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనకు స్టోరీ చెప్తే తను వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పాడు, మేనేజర్ అండ్ ఆల్. సో మేనేజర్ అడిగాడు, ఏంటి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా, నువ్వు చాలా బాగా ఆడావు కదా ట్రయల్స్లో, యూ ప్లేడ్ రియలీ వెల్ ఇన్ ద ట్రయల్స్ అండ్ వీ బీన్ వాచింగ్ యూ క్లోజ్లీ లాస్ట్ APL లాస్ట్ ఇన్నింగ్స్ కూడా మేము చూసాము అన్నీ. అప్పుడు నాకు తెలిసింది, ఓహో వాళ్ళకి ఆల్రెడీ అయ్యి ఉంది నా మీద, విచ్ ఐ డోంట్ నో. సో అలా ఆ రోజు చాలా బాగా ఆడాను. మళ్ళీ మధ్యలో కాల్ చేశారు. సో వ్యూయర్స్ అందరూ చూడండి, లైక్ ఏ టీమ్ ఏ స్కౌట్ ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడ చూస్తాడో తెలియదు. సో కీప్ పెర్ఫార్మింగ్, దట్స్ ద ఓన్లీ వే. ఆపర్చునిటీ వస్తే పర్ఫామ్ చేయాలి. ఎవరు మనల్ని ఎక్కడ చూస్తున్నారో తెలియదు, ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు. అదంతా డెఫినెట్లీ నాకు తెలుసుకున్నాను. ఓహో నాకే తెలియదు వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి నేను ముస్తాక్ అలీ కూడా ఆడలే. సో ద బేసిక్ థింగ్ ఫర్ IPL ఏంటంటే, నువ్వు ముస్తాక్ అలీ ఆడి ముస్తాక్ అలీలో పర్ఫామ్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ టు IPL. స్ట్రైట్ అవే నేను APL నుంచి వెళ్ళానంటే దే నోటీస్డ్ మీ, దేవ్ బీన్ అబ్జర్వింగ్ మీ, అన్నీ చేస్తున్నారు. సో మధ్యలో నాకు కాల్ వచ్చింది, నీ ఫినిషింగ్ రోల్లో నేను పేరు రాస్తున్నాం, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని చెప్పి, ట్రెవర్ గాన్సలేవ్ సార్ అని చెప్పి ఆయన స్కౌటెడ్ మీ, అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్కౌటింగ్ చేసిన ఆయన. ఐ సెడ్ ఓకే ఫర్ మీ, ఎనీథింగ్ ఇస్ ఓకే సార్ అని చెప్పి నేను అన్నా. సో అక్కడ నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఓకే IPL ఆప్షన్ అనేది మనం 3 years నుంచి రిజిస్టర్ అవుతున్నాం, బట్ నెవర్ ఇన్ దట్ అంటే షార్ట్ లిస్ట్లో లేను. సో ఒక లిస్ట్ వచ్చింది, ఓవరాల్ లిస్ట్ ఎంతమంది IPL ఇచ్చేసారో, రిజిస్టర్ చేశారో వస్తే అందులో నేను ఉన్నా. అయిపోయింది, హ్యాపీ. సెకండ్ లిస్ట్ ఒకటి వచ్చింది, స్క్రూటినీ ఇచ్చేశారు, అంటే మినిమైజ్ చేసి అందరిది 550 players
అరౌండ్ నీకు ఫైనలైజ్ అయింది ఐపీఎల్ ఆప్షన్కి, అందులో నేనున్నా. అందులో ఉండడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే వరల్డ్లో 550 ప్లేయర్స్లో ఐపీఎల్లో నేను ఉన్నాను అని చెప్పి చాలా హ్యాపీ. ఏపీఎల్లో 120 ప్లేయర్స్లో 118th ప్లేయర్, ఫస్ట్ అన్సోల్డ్, తర్వాత 118th ప్లేయర్, అక్కడి నుంచి తర్వాత వరల్డ్లో 550 ప్లేయర్స్లో ఒకడిని. వాడే జర్నీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అక్కడి నుంచి వాళ్ళు నన్ను పిక్ చేశారు. అదొక డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ అసలు ఆప్షన్లో నా ఫీలింగ్ ఏంటి, అప్పుడు మనం ముస్తాక్ అలీ దీనిలో ఉన్నాం, ముస్తాక్ అలీ మ్యాచెస్లో ఉన్నాం. సో బస్లో ఉన్నాం, రిటర్న్ మ్యాచ్ అయింది, అవి సిట్టింగ్. ఫస్ట్ ముస్తాక్ అలీ 2 మ్యాచెస్, మళ్ళీ సిట్టింగ్. నా సిట్టింగ్ ఫర్ ద స్టేట్ కంటిన్యూ అలా అవుతూనే ఉంది. సో మళ్ళీ ముస్తాక్ అలీ సెలెక్ట్ అయ్యాను, 2 మ్యాచెస్ సిట్టింగ్. ఐపీఎల్ సెలెక్ట్ అయ్యి 3rd మ్యాచ్ కూడా సిట్టింగ్. ఐపీఎల్ సెలెక్ట్ అయ్యి కూడా 3rd మ్యాచ్ కూడా సిట్టింగ్. సో నేను ఫోన్ 10% ఛార్జింగ్ ఉంది, ఫోన్ చూస్తున్నా, ఆప్షన్ చూస్తున్నా. మ్యాచ్ అయింది, మాకు నాగాలాండ్కో దేనికో అయింది మ్యాచ్. మేము విన్ అయ్యాం. హోటల్కి వెళ్తున్నాం హైదరాబాద్లోనే. సో హోటల్కి వెళ్తుంటే చూస్తున్నాను, మధ్యలో స్కిప్ అవుతుంది, యాక్సిలరేటెడ్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 300 ప్లేయర్ వస్తే 320 ప్లేయర్ వస్తున్నాడు, 345 ప్లేయర్ వస్తున్నాడు. సో మంది కూడా స్కిప్ అయిపోద్దులే ఇంతమంది ప్లేయర్స్లో అని చెప్పి అనుకున్నాను. అది 417th నేమ్ నాది. సో 414 వచ్చింది, 415 ఎవరితో ఫారినర్ వచ్చింది, ఇంక 414 415 వచ్చిందంటే స్కిప్ అయిపోతానులే అని 416 కూడా వచ్చింది, 417 కూడా వచ్చింది. ఎప్పుడైతే 417th నేమ్ నాది వచ్చిందో అప్పుడు నేను అనుకున్నా, ఓకే అంటే అప్పటి వరకు 50% 40% కూడా 30% ఛాన్సే, మనల్ని ఎందుకు పిక్ చేస్తారు. అప్పటికి పంజాబ్ టీం ఆల్రెడీ పిక్డ్ 23 ప్లేయర్స్. అప్పటికి పంజాబ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, తీసుకుంటే పంజాబే తీసుకోవాలి. చూసా ఇంకొక ప్లేయర్ ఉంది, ఒక ఫారెన్ ప్లేయర్ ఛాన్స్ ఉంది, ఒక ఇండియన్ ప్లేయర్ ఛాన్స్ ఉంది. ఆ ఇండియన్ ప్లేయర్ నేనే. వండర్ఫుల్ బ్రో. సో చూడగానే ఇంక అందరూ బస్సులో ఎవరో అరిచారు, పంజాబ్ బోర్డు ఎత్తింది అని చెప్పి. అప్పటికే నాకు కొంచెం నెట్స్లో అంటే కొంచెం బ్యాక్లో ఉన్నా నేను. వెంటనే కాల్ కొట్టాను నీకు. అసలు నాకు 3 days 4 days పట్టింది బ్రో. నా లిటరల్లీ నేను అందరికీ రెస్పాండ్ అవ్వడానికి, అందరి కాల్స్ నేను లిఫ్ట్ చేయడానికి, ఎవరెవరో కొత్త నెంబర్స్, అసలు నాకు మెసేజెస్ టూ మచ్ అయిపోయింది. 4 days టూ మచ్ అయిపోయింది. అలా అయింది. పేరెంట్స్ హ్యాపీయా? పేరెంట్స్ హ్యాపీ బ్రో. ఫస్ట్ మమ్మీకి కాల్ చేశాను, చాలా హ్యాపీ, మా అవే చేశారు. ఇంకా అందరూ అన్నయ్యతో మాట్లాడాను, వీడియో కాల్ మాట్లాడాను, చాలా హ్యాపీ. అసలు హ్యాపీ అనేది ఫుల్ ప్రౌడ్ అయ్యి ఉంటాడు, చాలా ప్రౌడ్. హ్యాపీ అనేది పక్కన పెడితే అసలు ఐపీఎల్ ఏంటి, ఐపీఎల్ మనం సెలెక్ట్ అయ్యామా అని చెప్పి ఒక ఇంకా అన్రియల్ థింగ్ లాగా నాకు డైజెస్ట్ చేయడానికే 1 day పట్టింది. ఐపీఎల్ ఏంటి అని. ఐపీఎల్ అయింది, వెంటనే నెక్స్ట్ డేనే ముస్తాక్ అలీ డెబ్యూ కూడా అయినట్టుంది కదా. సో డెబ్యూ మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఐపీఎల్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ కూడా నేను సిట్టింగ్. లిటరలీ హెడ్ కోచ్ సెడ్ ఐఎమ్ నాట్ రెడీ, అవినాష్ ఈజ్ నాట్ రెడీ టు ప్లే ద మ్యాచ్ ప్లేయింగ్ 11లో. సో ఓకే, మళ్ళీ అగెన్స్ట్ ఉన్నారు. ఓకే, నాకు అర్థమైంది. అగెన్స్ట్ ఇన్ ద సెన్స్ ప్లేస్లో, టీంలో ప్లేస్ లేదేమో అనే అనుకున్నా అంతే. సో 4th మ్యాచ్ సడన్ ఫుట్బాల్ ఆడుతున్నా. 3 matches సిట్టింగ్. నేను లీస్ట్ ఎక్స్పెక్టెడ్ నేను ఆడతానని. ఫుట్బాల్ ఆడుతున్నా, వార్మప్లో క్యాచెస్ పడుతున్నా, ఫుట్బాల్ ఆడుతున్నా. కోచ్ ఇలా షోల్డర్ మీద చేసి డే యూఆర్ ప్లేయింగ్ టుడే అన్నారు. ఇలా చూసా, ఆయన కొంచెం హైట్ ఉంటారు. ఇలా చూసా, ఇప్పుడు నాకు చెప్తారండి అరగంటలో మ్యాచ్ అంటే ఆల్రెడీ వార్మ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అని చెప్పా. ఓకే ఐమ్ రెడీ కోచ్ అని చెప్పా. టాస్ అయింది, వెట్ వికెట్, జిమ్ఖానా గ్రౌండ్ హైదరాబాద్, వెట్ వికెట్, డ్యాంప్ వికెట్. టాస్ ఓడిపోయాం, బ్యాటింగ్ మాది. నేను ఎవరి ప్లేస్లో ఆడానంటే, ఎవరిని రీప్లేస్ చేశానంటే లోవర్ మిడిల్ ఆర్డర్, అంటే ఆల్మోస్ట్ ఫినిషర్ రోల్లో ఒకడు ఉన్నాడు, వాడి ప్లేస్లో నేను ఆడా. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ ప్లేస్లో ఆడుతాను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఓవర్ ఒక వికెట్ పడింది, నేను జస్ట్ ఇలా రిలాక్స్గా ఇలా మ్యాచ్ చూస్తున్నా. ఫస్ట్ ఓవర్ వికెట్ పడితే క్యాప్టెన్ ఇలా చూసి ప్యాడప్, ఇంకో నెక్స్ట్ వికెట్ పడితే నువ్వు వెళ్తా ఉన్నారు. ఇలా చూసా, ఓకే అన్న. ఓకే, నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేశాను. అరగంట ముందు చెప్పారు, యాక్సెప్ట్ చేశాను. బ్యాటింగ్ వికెట్ పడిపోయింది, వెంటనే నువ్వు వెళ్ళాలన్నారు, అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. సరే వెళ్తానని చెప్పాను. ఒక ప్యాడ్ వేసుకుని ఇంకో వికెట్ పడిపోయింది. 2 ప్యాడ్లు వేసుకుని పరిగెట్టా లోపలికి. పరిగెట్టి ఫస్ట్ 4 balls ముఖేష్ చౌదరి బౌలింగ్ వేస్తున్నాడు. ఫస్ట్ 4 balls 0 డాట్. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి కొన్ని షాట్స్ బాగా ఆడాను, బాగా తగిలాయి. అక్కడి నుంచి 50, ఎండెడ్ అప్ స్కోరింగ్ 50. స్కోర్ 170 ఎంతో వెళ్ళింది. బాగా వాళ్ళు 80 runs ఎంతో ఆల్అౌట్ అయిపోయారు అగేన్స్ట్ కేరళ. సంజు శాంసన్ హీ ప్లేడ్, సంజు శాంసన్ ఆల్సో ఆడాడు. కాదు సారీ, అగేన్స్ట్ మహారాష్ట్ర ముఖేష్ చౌదరి సారీ మహారాష్ట్ర మీద ఆడాను. రుతురాజ్ గైక్వాడ్ కీపర్, రాహుల్ త్రిపాఠి వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ మ్యాచ్ నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అంతా ఇంకా చాలా హ్యాపీ. స్టేట్ ముస్తాక్ అలీ డెబ్యూ మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. కోచ్ అంటే ఇంకా స్పీచ్లెస్ అయిపోయారు అందరూ. ఏంటి అసలు ఏం జరిగిందని కూడా వాళ్ళు కూడా అర్థం కాలే నాకు. నేను ఓన్లీ ఒకటే అనుకున్నా,
మై మెంటర్స్ ఆర్ మై డెమిగాడ్స్ ఉంటారు కదా, దే సెడ్ యుల్ గెట్ ఓన్లీ వన్ ఛాన్స్, నీకు ఓన్లీ ఒక్క ఛాన్సే వస్తుందని చెప్పారు. అది ముస్తాక్ అలీలో వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియదు. నువ్వు ఆ వన్ ఛాన్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి నన్ను లాస్ట్ 4-5 months నుంచి నన్ను మోటివేట్ చేశారు. సో ఎప్పుడైతే నాకు ఆ ఒక్క ఛాన్స్ వచ్చిందో, నేను ఎప్పుడైతే ప్రూవ్ చేసుకున్నానో, నేను నా మెంటర్కి ఉంటారు కదా సపోర్టర్స్కి కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఐ మేడ్ దమ్ ప్రౌడ్. ఎందుకంటే ఆ ఒక్క ఛాన్స్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. ముస్తాక్ అలీ అనే స్టేజ్లో నేను డెబ్యూ మ్యాచ్ 50 కొట్టాను. సో అది అలా అయింది ముస్తాక్ అలీ. కొంచెంసేపు ఐపీఎల్ గురించి డిస్కస్ చేద్దాం బ్రో. అసలు కింగ్స్ 11 పంజాబ్ ప్రిపరేషన్ కానీ ఫస్ట్ టైం నువ్వు అసలు వెళ్ళినప్పుడు హౌ డిడ్ దే వెల్కమ్ యూ? ఎందుకంటే అందరూ ఫారెన్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. కంపేర్ చేస్తే వాళ్ళతో నీ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ. అండ్ ఆంధ్ర నుండి పంజాబ్ కంటే ఐ థింక్ యూ ఆర్ ద ఫస్ట్ ప్లేయర్ ఐ గెస్. అవును, ఫస్ట్ ప్లేయర్. సో ఆ వెల్కమింగ్ కానీ అదంతా ఎట్లా ఉంది? స్టార్టింగ్ ముంబైలో క్యాంప్ అయింది బ్రో, ప్రీ సీజన్ క్యాంప్. అంటే మెయిన్ క్యాంప్ స్టార్ట్ అవ్వలేదు, ప్రీ సీజన్ క్యాంప్ ముంబైలో స్టార్ట్ అయింది. నేను వెళ్ళాను ఫస్ట్ టైం. మేనేజర్ ఎవ్రీబడి ఈస్ దేర్, జిఎం ఉంటారు, మేనేజర్ ఉంటారు, సిఇఓ, ఎవ్రీబడి ఈస్ దేర్. కొన్ని ప్లేయర్స్ అవైలబుల్ ఉన్న ప్లేయర్స్ వచ్చారు. ముంబైలో క్యాంప్ చేసాము, బాగా అయింది. మేనేజర్ వచ్చి మాట్లాడారు, ఫీల్ ఫ్రీ అది ఇది అని చెప్పి. ఒకరోజు ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కడనే కూర్చొని చేస్తున్నా, మేనేజర్ వచ్చి సీరియస్ అయిపోయింది నా మీద. వాట్ ఆర్ యూ డూయింగ్? యువర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీమ్, యూ షుడ్ నాట్ సిట్ అలోన్, సిట్ విత్ సమ్మన్ ఎల్స్. అంటే వాళ్ళకి ఏంటంటే నేను నన్ను అలోన్గా ఉండే ఇష్టం లేదు ఎవరికి. సో దే వెల్కమ్ మీ. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓకే వెళ్ళి కూర్చోవాలి అప్పుడు అనిపించింది. సో రిక్కీ పాంటింగ్తో ఎలా అంటే స్టార్టింగ్ సీజన్ ప్రీ సీజన్ క్యాంప్ అప్పుడు రిక్కీ పాంటింగ్ ఏంటంటే ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ టు ధర్మశాల మాకు చార్టెడ్ ఫ్లైట్ ఉంది. సో ఎవ్రీబడి లాబీలో అసెంబ్లీ అయ్యాం. అసెంబ్లీ అయితే రిక్కీ పాంటింగ్ కనిపిస్తున్నాడు, నేను వెళ్ళి మాట్లాడలే. ఫీలింగ్ ఎలా ఉంటుంది, లెజెండ్, నీకు అందరూ అయ్యర్ భయ్య వీళ్ళందరూ ఉంటారు. రిక్కీ పాంటింగ్ నన్ను ఇలా చూసి నా దగ్గరికి వచ్చి ఇలా భుజమే చేసి, హై మేట్, ఐఎమ్ రిక్కీ పాంటింగ్ అని అన్నట్టు. ఐ నో సార్, ఐ నో యువర్ రిక్కీ పాంటింగ్. లైక్ ఫారెన్ ప్లేయర్స్ అంటే అంత వెల్కమింగ్ ఉంటుంది. హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూస్డ్, హై ఐఎమ్ రిక్కీ పాంటింగ్ అని. ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పు. అంటే ఎంత వెల్కమింగ్గా ఉండి తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. బ్రో నీకు రిక్కీ పాంటింగ్ అంత క్లోజ్ అయినప్పుడు నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వచ్చా? నేను నిన్ను అడిగింది ఒక్క ఆటోగ్రాఫ్ క్యాప్ మీద. తీసుకుందాం టైం ఉంది కదా అని చెప్పి. చాలా తప్పు బ్రో ఇది. లాస్ట్ బ్రో లిటరలీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నాకు ఎంతమంది టీషర్ట్ కావాలి, టీషర్ట్ మీద సైన్ కావాలి, అనవసరం బ్రో. నెక్స్ట్ టైం రిక్కీ పాంటింగ్ ఆటోగ్రాఫ్ తీసుకో. టూ మచ్ అయిపోయింది బ్రో, టూ మచ్. ప్రీతి మ్యామ్ సిగ్నేచర్ కావాలి. ఇప్పుడు నేను ఒక టీంలో వేరే టీంకి వెళ్ళి రోహిత్ శర్మ సిగ్నేచర్ కావాలి. బ్రో నేను ఆడింది మీ అందరికీ ఇవన్నీ నేను తేడానికి కాదు, లిటరల్ చెప్పకూడదు, టు ఫ్రెండ్స్ అండ్ ఆల్. బట్ హెక్టిక్ అయిపోయింది బ్రో చాలా. ఇక్కడ ఈ మ్యాచ్కి టికెట్ కావాలి, అక్కడ ఆ మ్యాచ్కి టికెట్ కావాలి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్. అందుకే నీకు ఎప్పుడు చెప్పా బ్రో, జస్ట్ డ్రాప్ మీ మెసేజ్. నాకు లాస్ట్ ఐపీఎల్ లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేయు, నేను ఒక గుర్తుంటుంది అని చెప్పి. చాలా మందికి చాలా చేస్తాను కానీ అందులో మిస్ అయిపోయావు. సో అది ఇట్స్ ఓకే, ఫైన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, లైక్ ఆ ప్రిపరేషన్ ఆ టైంలో ప్రాక్టీస్ మ్యాచెస్ అవి కూడా ఆడుంటారు కదా, లైక్ అవన్నీ అట్లా జరిగింది. ప్రీ సీజన్ క్యాంప్ అయింది, బాగా ఆడుతున్నాను, అంతా బాగుంది. మెయిన్ సీజన్ స్టార్ట్ అయింది. మెయిన్ సీజన్కి ప్రాక్టీస్ మ్యాచ్లు 2 పెట్టారు. ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో సరిగ్గా కొట్టలే, హర్షదీప్ సింగ్కి అవుట్ అయిపోయాను. సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా బాగా ఆడాను, అది వీడియో కూడా వచ్చింది బయటికి. సో బాగా పర్ఫామ్ చేశాను. మార్కో యాన్సన్కి, ఫారెన్ బౌలర్స్కి బాగా కొట్టాను. చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, స్టార్టింగ్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉండేది, నేను ఇక్కడ ఫిట్ అవుతానా, ఈ ఐపీఎల్ అనే స్టేజ్లో నేను ఆడగలనా, నేను మ్యాచ్ ఆడితే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. మన ఫారెన్ బౌలర్స్ ఎప్పుడు మనం ఆడం, విత్ ఇన్ మన స్టేట్లో డొమెస్టిక్లో మనం ఆడతాం. కానీ ఫారెన్ బౌలర్ మార్కో యాన్సన్ రెప్యూటెడ్, అంత హైట్ ఉంటాడు, వాడు ఏంటి బౌన్సర్ వేస్తే అసలు ఏంటి అని చెప్పి చాలా నర్వస్నెస్ ఉండేది, మెయిన్ ఇన్సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు అయ్యర్ భయ్య వీళ్ళందరూ ఉంటారు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలనా అని చెప్పి చిన్న ఇన్సెక్యూరిటీ ఉండేది. ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ మ్యాచ్లో పర్ఫామ్ చేశానో నాకు అదంతా పోయింది. ఓకే, ఐఎమ్ ఫిట్ టు బీ హియర్, ఐఎమ్ హియర్ టు స్టే, ఓకే అని చెప్పి నేను. ఎట్లా అనిపించింది బౌలింగ్ స్టాండర్డ్స్ మార్కో యాన్సన్ కానీ ఫారెన్స్? ఆ మూమెంట్లో నాకు అసలు ఏమనిపించలేదు బ్రో, వాచ్ ద బాల్ అండ్ హిట్ అంతే. ఎవరు వేస్తున్నారు ఏంటి ఆ మూమెంట్లో. యాక్చువల్లీ నేను మిగిలిన ప్లేయర్స్తో కూడా కొంతమందితో మాట్లాడాను, లైక్ సేమ్ ఉంటుంది అని చెప్పారు. ఎవరు అడిగినా కూడా లైక్ మన మైండ్లోనే తప్ప డిఫరెన్స్ ఉండదు అండి. పేస్లో డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా పెద్ద డిఫరెన్స్ కాదు. 10 kmph ఉంటుంది, చాలా తక్కువ పేస్లో ఉంటుంది. స్పిన్లో డిఫరెన్స్ ఉంటుంది, స్పిన్ పేస్లో డిఫరెన్స్ ఉంటుంది.
నీకు ఆ లెవెల్ అలవాటు అయితే, ఆ లెవెల్లో స్కోరింగ్ అలవాటు అయితే చాలా ఈజీ ఉంటుంది. వికెట్స్ బాగుంటాయి, బ్యాట్లు బాగుంటాయి, నీకు ఆ స్టేజ్లో కొట్టడం చాలా ఈజీ. షేప్ హోల్డ్ చేస్తే కింద స్టేజ్లో చాలా కష్టం రన్స్. వికెట్లు తేడాగా ఉంటాయి, ఇక్కడ డ్యామ్ పోస్ట్ చేస్తారు, బౌలర్స్ ఏం వేస్తారో తెలియదు. నేను మార్క్ యాన్సన్ అందరికీ కొట్టాను అని అంటే ఓన్లీ వన్ రీజన్, ఐ నో వాడు ఎక్కడ వేస్తాడని. అకార్డింగ్ టు ద ఫీల్డ్ వాడు మిస్ అవడు. అవును, వాళ్ళు మిస్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్ఫుల్ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఫీల్డ్ పెట్టాడంటే ఆ ఫీల్డ్కి వేస్తాడు. బ్లఫ్ చాలా తక్కువ చేస్తారు, నేను బ్లఫ్కి లేను. అది ఏం వేస్తాడని ప్రిడిక్ట్ చేశా, అకార్డింగ్ టు దట్ నేను ప్రిపేర్ అయ్యాను, అలా పర్ఫామ్ చేశాను. కానీ ఈ లెవెల్లో ఎలా అంటే ఒక ఫీల్డ్ పెట్టి ఒకటి వేసేస్తారు, నువ్వు అరే ఏంటి ఎలా వేస్తాడని అవుట్ అయిపోతావు. సో ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడాను, కాన్ఫిడెన్స్ వచ్చింది, మేబీ ఆడతానేమో. అంటే టీమ్ వెల్ బ్యాలెన్స్డ్ ఉంది సార్ అండి, బాగా వెల్ బ్యాలెన్స్డ్ ఉంది. బట్ అట్లీస్ట్ మీరు క్వాలిఫై అయ్యారు, ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎక్కడైనా ఒక ఛాన్స్ అయినా వస్తుంది అన్న ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, వస్తుంది ఏమో అని స్టార్టింగే అనిపించింది. కానీ టీం వెళ్ళే కొద్దీ, పర్ఫార్మెన్స్ వెళ్ళే కొద్దీ ఎవ్రీబడి స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్. ఎవరికి ఛాన్స్ వచ్చినా పర్ఫామ్ చేస్తారు. వీట్ నెహల్ వదేరా, శశాంక్ సింగ్ ఆల్రెడీ రిటైన్డ్ ప్లేయర్, మధ్యలో ఇంకా సూర్యాన్ షెగ్డే ఒకడే కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. మేబీ వాడి ప్లేస్లో వస్తుందేమో, ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేశాను. బట్ టీమ్ వెళ్ళే కొద్దీ పాయింట్స్ టేబుల్ చాలా టైట్ అయ్యింది. అబ్జర్వ్ చేస్తే మేము టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం, కానీ ఎక్కి పాయింటింగ్ అండ్ అయ్యర్ ఒకటే అనుకున్నారు, టాప్ 2లో ఉండాలి. టీమ్ కూడా వీ షుడ్ ఫినిష్ టాప్ 2. ఏ మ్యాచ్ని లూజ్ తీసుకోవడానికి లేదు, అలా వెళ్ళారు. సో ఆ మూమెంట్లో నేను మిస్ అయ్యాను. టీమ్ కాంబినేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఒక మ్యాచ్ ఆడాలి అని అంటే. శశాంక్ సింగ్ ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, పాడ్కాస్ట్ చెప్పాడు మేము ఈ ఇయర్ ఇలా చేస్తున్నాం అని. బాబా ఫ్యూచర్ గాడ్, అందరూ అది అయిన తర్వాత టాప్ 2 ఫినిష్ అయ్యాం కదా, తను పాడ్కాస్ట్లో చెప్పాడు ఇలా పంజాబ్ కింగ్స్ విల్ ఫినిష్ టాప్ 2 అని చెప్పి. సో నిజంగానే టాప్లో ఉన్నాం. ప్రీతి మ్యామ్, అయ్యర్ భయ్య అందరూ వెళ్ళి ఫ్యూచర్ గాడ్ నా జాతకం కూడా చెప్పు అని చెప్పి హిందీలో మాక్ చేశారు. శశాంక్ సింగ్ కూడా ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ ఫనీ, వెరీ జోయల్, చాలా బాగా మాట్లాడతాడు, బాగా అన్ని షేర్ చేస్తాడు. కరెక్టే, కానీ ఆ రన్అట్ ఇష్యూ ఏంటి బ్రో? ఏమైంది డ్రెస్సింగ్ రూమ్లో? ఏమైంది డ్రెస్సింగ్ రూమ్లో ఏమవ్వలేదు, ఆన్ ఫీల్డే ఆ రీల్లో నీకు అలా వచ్చింది. కానీ బట్ అయ్యర్ భయ్య వాస్ ప్రిటీ మచ్ యాంగ్రీ ఆన్ హిమ్, బికాస్ అది ఒక క్రూషియల్ టైం. అవును, మస్ట్ విన్ గేమ్ అగైన్స్ ముంబై, నువ్వు ఈజీగా తీసుకోవడానికి లేదు. యూ కెన్ రన్, అక్కడ నీకు ఆపర్చునిటీ ఉంది, డైవ్ కూడా వేసి ఉండొచ్చు, ఏం లేదు, జస్ట్ నార్మల్గా యూ టుక్ ఇట్ ఈజీ అంతే. ఆ ఈజీగా తీసుకోకూడదని చెప్పి కోప్పడ్డాడు. అండ్ నార్మల్ ఇవన్నీ నీకు ఆ రీల్స్లో అలా ఉంటాయి, కానీ బయట అలా ఏమి ఉండదు. నీకు అంత నార్మల్గా హ్యాపీగా ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు అంతే, ఏంటి ఇలా చేస్తావండి. యాజ్ అ క్యాప్టెన్ కోప్పడతాడు మనలాగే అంతే, యాజ్ ఎ ప్లేయర్ నువ్వు అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్తే అతను నార్మల్ అంతే. కేకేఆర్ మ్యాచ్ గెలుస్తారు అంటున్నారు. అసలు కేకేఆర్ మ్యాచ్ అసలు 111 డిఫెండ్ చేసుకోవడం ఏంటి బ్రో? 1-1 అసలు ఇంపాసిబుల్ అనుకున్నాను. రికీ పాంటింగ్ వాస్ వెరీ యాంగ్రీ బ్యాటింగ్ చూసి. మాది వెళ్తున్నారు, అవుట్ అవుతున్నారు, వెళ్తున్నారు. వరుణ్ చక్రవర్తికి గూగుల్ రీచ్ చేయలేకపోతున్నారు, వెళ్తున్నారు, డిఫెన్స్ పెడుతున్నారు, అవుట్ అయిపోతున్నారు. యాంగ్రీ అంటే లైక్ ఎట్లా? లైక్ ఆ టైంలో ఫ్రస్ట్రేటెడ్ అనమాట. రికీ పాంటింగ్ ఈజ్ వెరీ యానిమీ పర్సన్. నీకు ఎలా అంటే హీ థింక్స్ నేను ఆడుతున్నాను అక్కడ. ఇప్పుడు ఎవరైనా బ్యాట్స్మెన్ ఆడితే హీ హిమ్సెల్ఫ్ థింక్స్ ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడుతున్నాను. అవుట్ అయితే బాధపడతాడు, కొడితే నేను తను కొట్టడని ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాంటి యానిమీ పర్సన్. సో వెళ్ళి అందరూ అవుట్ అయిపోగానే వెరీ యాంగ్రీ. ఇంగ్లీష్లో బూతులు తిట్టేస్తున్నాడు, డగౌట్లోనే తిట్టేస్తున్నాడు అందరినీ. అంటే ఎవరిని పర్టికులర్గా ఏమండు, తనకి సిచ్యువేషన్ తిడతాడు. సో స్పీచ్లో బౌలింగ్కి వెళ్ళక ముందు నో మ్యాటర్ వాట్, మనం ఇలా ఆల్రెడీ వాళ్ళు కూడా అవ్వచ్చు అని చెప్పి చిన్న కాన్ఫిడెన్స్ వెళ్ళారు అంతే. బాడీ లాంగ్వేజ్లో చేంజ్ చేయండి. వాళ్ళకి మంచి స్టార్టే వచ్చింది, బాగానే మంచి స్టార్ట్ వచ్చింది. ఒక్క స్టేజ్లో యూజీబాయ్ మ్యాచ్ తెప్పిస్తాడు. మైండ్ గేమ్సే ఈజీ అంతా. యాక్చువల్లీ ఆ ఈజీబాయ్ బౌలింగ్ చూస్తే నాకు అనిపిస్తుంది లైక్ చాలా బ్యాట్స్మెన్ని రీడ్ చేసి వేస్తాడు అనిపిస్తుంది. నెట్స్లో కూడా అంతేనా? ఇంట్లో ఒక్కడికి ప్లాన్ ఉంటుంది అండి. ఐపీఎల్లో ఎవ్రీ బ్యాట్స్మెన్కి ఇంత బండిల్ ఉంటుంది. బండిల్ ఏముంటుందంటే నువ్వు పేజెస్ తిప్పుకోవాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆ బ్యాట్స్మెన్కి పవర్ ప్లేలో ఎన్ని రన్స్ కొట్టాడు, పవర్ ప్లే తర్వాత ఎన్ని రన్స్ కొట్టాడు, ఏ బౌలర్కి ఎన్ని రన్స్ కొట్టాడు, లెగ్ స్పిన్నర్కి ఎన్ని రన్స్, లెగ్ స్పిన్నర్కి వాడు స్ట్రైక్ రేట్ ఎంత, ఫాస్ట్ బౌలర్కి వాడు స్ట్రైక్ రేట్ ఎంత, చాలా స్టాట్స్ ఉంటాయి. సో డేటా ఉంటే ఈజీ అయిపోద్ది కదా, చాలా ఈజీ. బౌలింగ్ చూస్తారు, బౌలర్స్ మీటింగ్ అవుద్ది, అంతా ప్లాన్. అయ్యర్ భయ్య క్యాప్టెన్సీ అంటారు కదా, చాలా హోంవర్క్ చేస్తాడు, చాలా హోంవర్క్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తావా నువ్వు అయ్యర్ భయ్య
ఇలాగా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత స్పీచ్ ఉంటుంది కదా, స్పీచ్లో షుడ్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు బీ అని చెప్పి అంటాడు చూసావా. సో అది ప్లాన్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ప్లాన్ ఉంటుంది ఎలా వేయాలి ఏం చేయాలి అని చెప్పి. సో ఆ మ్యాచ్ గెలగానే ఎవ్రీబడి థాట్, ఎందుకంటే ఆ ముందు మ్యాచ్ మేము అగేన్స్ట్ SRH మేము 240 అంతా కొట్టాం. అభిషేక్ శర్మ 100 కొట్టి మ్యాచ్ గెలిపోయింది. అక్కడ మా హోప్స్ అంతా గెలుస్తామనే హోప్స్ అంతా షార్టెడ్ అయిపోయింది. మళ్ళీ ఆ మ్యాచ్ తర్వాత మనం టాప్లో ఫినిష్ అవుతాం, వీల్ క్వాలిఫై దిస్ ఇయర్, ఎందుకంటే 12 years అవుతుంది పంజాబ్ క్వాలిఫై అయ్యి. సో ఆ టీము అలా ఆడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పెద్ద పెద్ద టీమ్స్, ఇప్పుడు ముంబై లాంటి టీం ఆ టైంలో చాలా స్ట్రగుల్ అవుతుంది. CSK అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది. అలాంటిది మేము 240 కొట్టి కూడా 240 డిఫెండ్ చేయలేకపోయాము, 111 డిఫెండ్ చేసాం. సో ఇట్స్ అబౌట్ డే, ఆ డేలో నువ్వు ఎంత బాగా ఆడుతున్నావు అనేది డిపెండ్స్ అంతే. ఈజీ చాహల్ తిప్పిసాడు అయితే మ్యాచ్ తిప్పేసాడు. బయట ఎలా ఉండేది? ఫుల్ ఫన్నా? ఫుల్ ఫన్ బ్రో, బై ఫుల్ ఫన్. ఏమన్నా అయ్యాయి ఇన్సిడెంట్స్? ఏం అవ్వలేదు. భయ్యతో ఎప్పుడు కనిపించినా తిడతాడు, అది రొటీన్ అది. అరే పైలా అంటే అదొక దీనిలో తిడతాడు, మంచి ఫన్ ఉంటుంది. ఎప్పుడు కనిపించినా తిడతాడు. బస్సులో హర్యానా కొంచెం కనిపిస్తుంది ఉంటుంది 100%. కానీ ఎవరికి తెలియదు ఏంటంటే యూజీ భయ్యాకి రిప్ ఫ్రాక్చర్ అయింది. అవునా? డ్యూరింగ్ మ్యాచెస్ రిప్ ఫ్రాక్చర్ అయింది. రిప్ ఫ్రాక్చర్తో అన్ని మ్యాచెస్ ఆడాడు. డైవ్లు కూడా వేసినట్టున్నాడు. డైవ్ కొన్ని వేయలేదు. ఒక సెలబ్రేషన్ చూసి చెన్నై మీద సెలబ్రేషన్, చెన్నై మీద తన ఓల్డ్ సెలబ్రేషన్ రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ తీసినప్పుడు చూడు సెలబ్రేషన్ చేశాడు చూసా, అప్పుడు కూడా చాలా స్లోగా వెళ్ళి చేశాడు. ఆల్రెడీ హ్యావింగ్ ఇట్. ఈజ్ ఛాంపియన్. యూజీ బై అసలు ఛాంపియన్. రహానాలో ఉన్నావు అంటున్నారు అందరూ. ఫస్ట్ నాకైతే అనిపించలేదు, నాకు అనిపించలేదు, ఎవరికి అనిపించలేదు. ఓన్లీ మా వీడియో అనలిస్ట్ కూడా వైరల్ అయిపోయింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయింది. నేను ఊరికే డ్రెస్సింగ్ రూమ్లో ఉండి కిడ్ బ్యాగ్స్ చదువుకుంటున్నా, సడన్గా పిలిచారు నన్ను. ఏంటి పిలిచారని చెప్పి వెళ్తే రెహానే బాయ్. ఆల్రెడీ మా వీడియో అనలిస్ట్ నాకు నువ్వు రెహానే అజ్జు బాయ్ చేసా దిక్తాయా, తూ అజ్జు బాయ్ చేసా దిక్తాయా అని చెప్పి భయ్య నేను తనకు చెప్పాను, నేను అజ్జు బాయ్లా కదా అయ్యర్ బాయ్లా ఉంటానని చెప్పి. సరే నేను రెహానే బాయ్ దగ్గరికి వెళ్ళి అదే చెప్పా, ఎవ్రీబడీ సేయింగ్ నేను ఇలా ఉంటాను బట్ ఐ లుక్ లైక్ అయ్యర్ బాయ్ అని చెప్పాను. చిన్న స్మైల్ ఇచ్చాడు. తర్వాత ఓకే అని చెప్పి నాకు తెలీదు ఎవరో వీడియో తీస్తున్నారో, అది ఇన్స్టాగ్రామ్లో అంటే మా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వీడియో తీస్తున్నారో నాకు తెలియదు. ఓకే అని చెప్పి అయ్యర్ బాయ్ ఏమో నాతో నువ్వు అజ్జు బాయ్ చేసా దిక్తాయతు శరం కర్ అంటే సిగ్గుపడు నువ్వు అసలు అయ్యర్ బాయ్. నేను అదే అన్నాను, నేను మీలా ఉంటానన్నా. నవ్వాడు అంతే. డోంట్ ఈవెన్ థింక్ అని అన్నాడు. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. ఒక విషయంలో ఉంటారు బ్రో, నేను ఇప్పుడు చెప్పలేను కానీ అవన్నీ నేను చెప్తే వాళ్ళు నన్ను కొడతావు. ఎనీవేస్ అంతా బాగుంది, బాగా ఆడుతున్నారు, టీం సెట్ అయింది అనుకుంటే సడన్గా ఏంటి బ్రో DC వర్సెస్ పంజాబ్ మ్యాచ్, పాకిస్తాన్తో వార్ అని చెప్పి మ్యాచ్ మధ్యలో ఆపేసి ఏమైంది అక్కడ? ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసింది డ్యూరింగ్ IPL. అక్కడ అటాక్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేయలేదు. స్టార్టింగ్ ఒక 1 week అసలు చాలా సైలెంట్గా ఉంది, మ్యాచెస్ అన్ని బాగా అయిపోతున్నాయి. మేము ధర్మశాలలో ఉన్నాం, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ద బార్డర్, పాకిస్తాన్ బార్డర్కి వెరీ క్లోజ్. మ్యాచ్ మేము ధర్మశాల వెళ్ళాము, బోత్ టీమ్స్ DC అండ్ మేము సేమ్ హోటల్లోనే ఉన్నాం. సేమ్ హోటల్లో ఉంటే ముందు రోజు బ్లాక్అవుట్ అని చెప్పి డ్రిల్స్ అవుతున్నాయి. సరే డ్రిల్స్ అవుతున్నాయి కదా అని చెప్పి ముందు రోజు ప్రాక్టీస్కి వర్షం పడింది, అయినా మేము ప్రాక్టీస్కి వెళ్ళాం. కొంచెం తగ్గింది. ఓనర్స్ ఆల్సో కేమ్, ఎందుకంటే వచ్చి చెప్పారు కి దేర్ ఇస్ నథింగ్ టు వరీ, మేము కూడా వచ్చాము, వీఆర్ ఆల్ ఇన్ దిస్ అని చెప్పి అన్నారు. సరే అయిపోయింది. ఆ ముందు రోజు వరకు అవుతుందా అవ్వదా అని చెప్పి డౌట్ ఉండేది, మ్యాచ్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే వార్ అవుతుంది. ఇండియా అటాక్డ్ పాకిస్తాన్, అప్పుడే ఇండియా అటాక్ చేసింది. సో ఏంటి ఏమవుతుంది అని చెప్పి అంత నార్మల్గా ఉంది. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. మా ఫోన్స్ అంతా ఫోన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత 10 hours 11 hours అవుతుంది, ఫ్లడ్ లైట్ ఆగింది. ఫ్లడ్ లైట్ ఎందుకు ఆగింది? డగౌట్లో కూర్చున్నా. అందరూ ఏంటి ఫ్లడ్ లైట్ ఆగింది అని చూస్తే అందరూ మా టీమ్మేట్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు, చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్తున్నారు. నాకు అర్థం కాలే, ఏదో ఫ్లడ్ లైట్ ఆగిందేమో, ఊరికి అందరూ లోపలికి వెళ్తున్నారేమో అనుకున్నా. చూస్తే మా మేనేజర్ పిలిచి కమిన్సైడ్ అన్నాడు. ఏంటి కమిన్సైడ్ అని లోపలికి వెళ్తే డ్రెస్సింగ్ రూమ్లో అంతా టెన్షన్. ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మా దగ్గర ఫోన్స్ ఉండవు, ఎందుకంటే మ్యాచ్కి ఫోన్ ఉండదు, ఇచ్చేస్తాం. ఏం జరుగుతుందో తెలియదు. మేనేజర్ చెప్పట్లేదు. ఫారెన్ ప్లేయర్స్ ఆర్ వెరీ స్కేర్డ్. ఫారెన్ ప్లేయర్స్కి అసలు ఏంటి ఏం జరుగుతుందో చాలా ఇప్పుడు అనుకుంటాం, కానీ చాలా టెన్షన్ ఉంటుంది ఆ టైంలో అసలు వేరే ఫీలింగ్. అన్నయ్య వచ్చాడు ఫ్రమ్ లండన్ ఓన్లీ ఆ మ్యాచ్ చూడడానికి. సో వాడు పైన ఉన్నాడు,
ఫ్యామిలీ బాక్స్లో ఉన్నాడు, నేను కింద ఉన్నాను, నా దగ్గర ఫోన్ లేదు. తర్వాత ఏమైందంటే పాకిస్తాన్ ఆల్సో అటాక్డ్ ఇండియా, స్టార్టెడ్ అటాకింగ్ ఇండియా. ఆ టైంలో పఠాన్కోట్ అనే 50 కిలోమీటర్స్, ధర్మశాల టు పఠాన్కోట్ 50 కిలోమీటర్స్, పఠాన్కోట్ అనే ఎయిర్ బేస్లో పాకిస్తాన్ అటాక్ చేసిందని చెప్పి ఇన్ఫర్మేషన్. 50 కిలోమీటర్స్ నీకు 24,000 25,000 పీపుల్ అటాచ్ స్ట్రెచ్ ఒక దగ్గర ఉన్నారు ఇన్ స్టేడియం. ఈజీ కదా ఎనిమీస్కి, ఈజీ టార్గెట్ అయిపోయింది కదా. ఐపీఎల్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు. చాలా స్మూత్గా అందరినీ పంపించారు, ఇలా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయి అని చెప్పి, మ్యాచ్ ఆగిపోయింది డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి. బట్ మాకు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎవ్రీబడి గెట్ ఇన్ టు ద బేస్మెంట్ అని చెప్పి అన్నారు. లీవ్ ఆల్ యువర్ బ్యాగ్స్, గెట్ ఇన్ టు ద బేస్మెంట్ అని చెప్పి అన్నారు. అందరూ బేస్మెంట్కి వెళ్ళాం. డీసీ టీం వచ్చింది, మేము ఉన్నాం. సో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, చాలా టెన్షన్ గిట్ట. అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ ఇలా ఓపెన్ చేసి చూస్తే పాకిస్తాన్ స్టార్టెడ్ అటాకింగ్ ఇండియా అని వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వెహికల్, నువ్వు పంజాబ్ వెహికలా, పంజాబ్ బస్ అనేది డీసీ బస్ అని లేదు, ఎవరు ఏం దొరికితే ఆ బస్ ఎక్కి ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోతాం. తర్వాత రోడ్స్ ఆర్ బ్లాక్డ్. ధర్మశాలలో రోడ్స్ నీకు చిన్న రోడ్స్, అవును చాలా చిన్న రోడ్స్. నీకు ఒక మినీ వ్యాన్స్ ఉంటాయి చూసావా, మినీ వ్యాన్స్ అక్కడ వెళ్తాయి. అలా ఒక 15-12 మినీ వ్యాన్స్ నీకు లైన్గా అలా ఉన్నాయి. ఎందుకంటే క్రౌడ్ కూడా అదే టైంకి వెళ్తుంది, మేము కూడా అదే టైంకి వెళ్తున్నాం. ఏం జరుగుతుందో తెలీదు. అలా ఏంటంటే సమ్ డ్రోన్ ఈస్ కమింగ్ టు హిట్ అస్, సమ్ మిసైల్ దే లాంచ్డ్ అని చెప్పి టాక్. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి ఉన్నావు. ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఇంకా 100 థాట్స్. ఏంటి ఇట్స్ ద ఎండా, మన పాకిస్తాన్ బార్డర్ పక్కనే ఉన్నాము, ఇలా బ్లాక్ అయిపోయాము, ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయాము, ఇంక మన అటు ఇటు వెళ్ళడానికి కూడా లేదు. స్లోగా పోలీస్ మొత్తం క్లియర్ చేసి హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే అక్కడ ఒక మీటింగ్ అయింది, స్మాల్ మీటింగ్. ఎందుకంటే అందరూ ప్యానిక్ అయిపోతున్నారు. ఫారెన్ ప్లేయర్స్ అయితే ఇంకా చెప్పకు, కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ బూతులు తిడుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇది అని చెప్పి. సో ఎస్ఎల్ఓస్ ఉంటారు కదా టీంలో, ఎస్ఎల్ఓస్ వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్ఎల్ఓస్ అంటే ఇప్పుడు ఆఫీసర్స్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకే. సో ఎవ్రీ టీమ్కి ఉంటారు కదా, వచ్చి చెప్పారు జస్ట్ ప్రికాషనరీ మెజర్ ఇది అది ఇది అని చెప్పి. కేఎల్ రాహుల్ సెడ్ ఐ వాంట్ టు లీవ్ రైట్ నౌ, బట్ అసలు అలౌ చేయలేదు. నైట్ టైం ట్రావెల్ చేస్తే ఈజీ టార్గెట్ ఫర్ ద ఎనిమీస్ అని అన్నారు. ఇమాజిన్ అంటే ఒక్కొక్కటి ఫేస్లో వాట్స్ హ్యాపెనింగ్ అన్నదే ఉంది. వాట్ విల్ హ్యాపెన్, వాట్స్ హ్యాపెనింగ్ కాదు, వాట్ విల్ హ్యాపెన్. సో నెక్స్ట్ డే మేము 11 o'clockకి విల్ గో బై రోడ్ అని చెప్పి, అప్పుడు ఫ్లైట్స్ అంతా బ్లాక్డ్, విల్ గో బై రోడ్ అని చెప్పి. ఇమాజిన్ 11 o'clockకి ఒక 25 కార్స్, ఒక 20 వ్యాన్ అంటే మినీ వ్యాన్స్, మొత్తం ప్రోటోకాల్, పోలీస్ ప్రోటోకాల్. స్టార్టింగ్ 4 జీపులు, వెనకాల 4 జీపులు, పక్క నుంచి బైక్ జర్నీ. ఒక జలంధర్ అనే ప్లేస్కి వెళ్ళాం, 3 hours జర్నీ చేసి. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, క్రూ. ఐపీఎల్ అంటే ఒక మ్యాచ్ అవుతుంది అంటే అసలు టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. మా టీంలోనే టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. 25 players అనుకోండి, 25 సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, 25 కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. అసలు 25 మొత్తం ఇంకా స్పాన్సర్స్, ఓనర్స్ ఫ్యామిలీ, ఎవ్రీబడి. ఇమాజిన్ అందరూ డీసీ టీము, మా టీము విత్ క్రూ. చాలా అసలు అదొక కాన్వో లాగా విత్ ఆల్ ప్రొటెక్షన్ వెళ్ళాం. వెళ్ళి జలంధర్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. అక్కడి నుంచి ఢిల్లీ వచ్చాం అందరం. ఢిల్లీ సేఫ్గా వచ్చిన తర్వాత ఎవ్రీబడి స్టేడ్ దేర్. దాని తర్వాత నెక్స్ట్ డే ఎవ్రీబడి లెఫ్ట్ టు దేర్ ఓన్ సిటీస్. ఢిల్లీ రీచ్ అయినంత వరకు టెన్షనే, బికాస్ యూఆర్ ఇన్ ట్రైన్. లైక్ ఏం జరుగుతుందో తెలియదు, ఎవ్రీబడి ప్యానిక్డ్. లక్కీలీ అందరు సేఫ్గా వచ్చేసారు. చాలా ఓనర్స్ లైక్ గెలుస్తున్నారు, వార్ వచ్చి ఇట్లా ఆగిపోయింది. ఆ టైంలో ఏంటి మీ థాట్ ప్రాసెస్ యాజ్ ఎ టీమ్గా? లైక్ అనుకున్నారా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, రెజ్యూమ్ అవుతుంది అని? మంచి మొమెంటంలో ఉన్నాం మేము, చాలా మంచి మొమెంటంలో ఉన్నాం. ఎలా అయిపోతుంది అంటే టర్న్ అరౌండ్ ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ముంబై లాంటి టీంకి బ్రేక్ వస్తే చాలా స్ట్రాంగ్ ఇస్తారు. నువ్వు ఒక మొమెంటంలో గెలుచుకుంటూ వెళ్తున్నావు అంటే మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ నువ్వు ఆ మొమెంటం తీసుకొని రావాలి, మళ్ళీ టీంని రీగ్రూప్ చేయాలి, మళ్ళీ అన్నీ చేయాలి. ఆ రోజు ఐపీఎల్ సస్పెండ్ అయింది. సో సస్పెండ్ అయింది, మళ్ళీ అయిపోద్ది లేదా టైం పడుతుంది, ఐపీఎల్ వేరే కంట్రీలో అవుతుంది, చాలా రూమర్స్ ఆ కైండ్ ఆఫ్ వచ్చాయి. ప్రీతి జింతా ఏమన్నారు? వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్ అన్నారు అంతే. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. ఐ థింక్ తను కూడా షీ వెంట్ టు యుఎస్, తను వెళ్ళిపోయారు అనుకుంటా. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక వచ్చారు. ప్రీతి కూడా వందే భారత్ లోనే ఉన్నారు. ఎవ్రీ వన్ ఓనర్స్ అందరూ ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోనే ఉన్నారు. ఎవ్రీబడి అంటే అందరూ ఈక్వల్, అక్కడ అంతా ఈక్వల్ అయిపోయింది.
సరే కంబ్యాక్ అయింది, లైక్ మళ్ళీ రెజ్యూమ్ అయింది టోర్నమెంట్, ఎలిమినేటర్స్. ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడకుండా ఉండలేను, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని చూస్తే లైక్ హీస్ డూయింగ్ వెరీ వెల్. ఎప్పుడైతే డ్రాప్ అయ్యి టీంలో మళ్ళీ కంబ్యాక్ వచ్చి వరల్డ్ కప్లో ఆడాడు, అన్నీ బాగా చేస్తున్నాడు అన్నప్పుడు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ చూస్తే మాత్రం మామూలుగా ఒక సేయింగ్ చెప్తాం కదా, చిన్నపిల్లల్ని చేసి కొట్టారా అని. ముంబై ఇండియన్స్ లాంటి మైటీ టీమ్ ఏం చేయలేకపోయింది, లైక్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. లైక్ ఆ నాక్ గురించి ఏమన్నా? యాక్చువల్లీ ఎలిమినేటర్ మేము ఆర్సీబీ మీద ఓడిపోయాం. మేము 100 రన్స్కో 110 రన్స్కో ఓడిపోయాం. ఎక్కడ? ముల్లన్పూర్, మా హోమ్ గ్రౌండ్లో. సో అక్కడి నుంచి మేము మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడాం, విచ్ ఇస్ ఇన్ అహ్మదాబాద్ అగెన్స్ట్ ముంబై. సో అది గెలిస్తే ఫైనల్. అలాంటి బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయ్యర్ భయ్య. రికీ పాంటింగ్ వచ్చి ఐఎమ్ హియర్ ఫర్ దిస్ బిగ్ మ్యాచ్ ఓన్లీ. నేను ఈ బిగ్ మ్యాచ్ కోసమే నేను కోచ్. నేను చిన్న మ్యాచెస్కి నేను కోచ్ కాదు, ఇలాంటి మ్యాచెస్ నేను గెలిపిస్తేనే ఐఎమ్ కోచ్ అని చెప్పి అయ్యర్ భయ్య కూడా ఎంత కామ్గా ఉంటే అంత బెటర్. కామ్ అండ్ కంపోజ్డ్ ఉండండి. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా టీమ్ మీటింగ్స్ అవుతాయి కదా, కామ్ ఉండండి. అలాంటి కామ్నెస్ చెప్పినట్టే కామ్నెస్ అక్కడ చూపించాడు ఆ ఇన్నింగ్స్లో. సింగిల్ హ్యాండెడ్. అసలు ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఆపోజిట్లో, ఎలాంటి ప్లేయర్స్. ముంబై ఇండియన్స్ అంటే చెప్పక్కర్లా, ఇలాంటి మ్యాచ్లు చాలా చూస్తారు వాళ్ళు. వాళ్ళు క్వాలిఫైయర్స్లో చాలా బాగా ఆడతారు, ఎలిమినేటర్స్లో చాలా బాగా ఆడతారు. అలా ప్రెషర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరు. ఎందుకు ముంబై ఎమోషన్స్ తెలుసుకోవడానికి మన ఇక్కడే ఉన్నాడు, బాని కూడా పిలిస్తే ఇంకా బెటర్గా అర్థం అవుద్ది. ఇక్కడే ఉన్నాడా? వచ్చాడు, ఈ పాడ్కాస్ట్ కోసం పిలిచానండి. ఈస్ట్ వెస్ట్ రాజుని రమ్మనండి. తారక్ ఒకసారి రమ్మని చెప్పి. వెల్కమ్ సత్య. నువ్వేరా దా కూర్చో, చెప్పాలి. వెల్కమ్ బ్రో. వెల్కమ్. గుడ్. ముంబై ఇండియన్స్ గురించి డిస్కషన్ అవుతుంది, నువ్వు ఉంటే ఇంకా బెటర్గా ఎమోషన్ షేర్ చేస్తా అని చెప్పి నేను పిలిచాను. చెప్పు ఎలిమినేటర్ మ్యాచ్ ఏదో అన్నావు 200 క్వాలిఫైర్ 2 మ్యాచ్ తిరిగి డిస్కషన్ అవుతుంది. ఫ్రెండ్సే కదా, డిస్కషన్ అవుతుంది. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావా, నువ్వు ఫైనల్కి వెళ్తావా, నేను ఫైనల్కి వెళ్తావా అని. ఆ టైంలో డగౌట్లో సమ్వాట్ 190+ ఎంతో కొట్టారు వీళ్ళ టీము. డగౌట్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, చూసావా అని. తర్వాత ఎప్పుడైతే అయ్యర్ భయ్య పర్ఫార్మెన్స్ అలా ఆడుకుంటూ వెళ్తున్నాడో, నేను మనడు కనిపిస్తే చూసావా అని చెప్పాను. ఏంటి బా ఆ టైంలో డగౌట్లో ఏంటి కాన్వర్సేషన్? ముంబై డగౌట్లో యాక్చువల్గా మాకున్న బౌలింగ్ అటాక్కి 203 ఈజ్ అ గుడ్ టార్గెట్ అనుకున్నాం, కానీ ద వే శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ ఛాన్స్ లెస్ కదా అసలు. ఏంటి ఆ టైంలో లైక్ ఓడిపోయిన తర్వాత కానీ ముంబై ఎమోషన్స్? డిసప్పాయింట్ అయితే అయ్యారు మొత్తం అందరూ, కానీ మేము ఒక స్టేజ్ నుంచి ఆ స్టేజ్ దాకా ఆ జర్నీ అయితే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇంకా ముంబై గురించి అన్నిటి గురించి మన ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం, కానీ ప్రస్తుతానికి యాక్చువల్లీ మీ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారంట. మీరిద్దరు ఎగ్జామ్స్ ఎలా రాశారో ఆ టిప్స్ వాళ్ళతో షేర్ చేస్తే మన పాడ్కాస్ట్ ద్వారా. ఏంటి బా SRMలో ఎగ్జామ్స్ ఎలా రాసేవాళ్ళు? ఇద్దరం కలిసే చదివాం, MBA ఇద్దరం కలిసి చేసాం SRM యూనివర్సిటీలో. చెప్పండి బ్రో, ఒక ఎగ్జామ్ అయితే నువ్వు బాగా ప్రిపేర్ అయిపోతే నువ్వు పాస్ అయిపోయావంట, నువ్వు ఫెయిల్ అయిపోయావంట. ఇద్దరం రిజల్ట్స్ చూసుకునే వాళ్ళం, ఎవరికి ఎక్కువ వచ్చినాయో అలాగా. అంటే ఎలా అంటే SRM స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఇద్దరం ట్రయల్స్కి వెళ్ళాము. ఇద్దరం ఫస్ట్ వీడికి సీట్ వచ్చింది, నాకు సీట్ రాలే. కొన్ని రోజులు పోయాక నేను ఏపీలో పర్ఫార్మెన్స్ అవన్నీ చేసి నాకు కూడా సీట్ వచ్చింది. స్టార్టింగ్ సెమిస్టర్ వచ్చింది. చాలా ప్రిపేర్ అయ్యేవాడు, నైట్ అంతా కూర్చొని రాసుకొని బుక్ మొత్తం నోట్స్ రాసుకొని. నేను జస్ట్ చిల్లు ఉండేవాడిని, ఏదో రాదని PDF ఒకసారి అలా చూసుకునేవాడిని, అలా చూసుకునేవాడిని. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఒకటి ఫెయిల్ అయ్యాడు, నేను అన్నీ పాస్ అయ్యాను. వీడికన్నా CGPA నాకు చాలా ఎక్కువ వచ్చింది. ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు, ప్రిపేర్ అవ్వకపోతేనే బాగుంది అని. అలా 2 ఇయర్స్ ఇలా బెడ్ మీద పడుకుని బుక్ కింద పెట్టి చదివాడు అంట కదా. బుక్ ఇలా కింద పెట్టుకుని బాగా చదువుకునేవాడు, బాగా ప్రిపేర్ అయ్యేవాడు. మొత్తం ఫెయిల్ అయ్యాడు. ఒక మ్యాచ్ అంటే ఒక ఎగ్జామ్ అయ్యే కదా ఎక్కువ ఆడింది. కాలేజ్కి ఎక్కడికి వెళ్ళారు మీరు మీ ట్రిప్స్ తిరగడంలోనే అయిపోయింది. అంకుల్ అంటే చూస్తారు, ఇప్పుడు ఇరికిచ్చేస్తాను చూడు పాడ్కాస్ట్లో. మెయిన్ కాన్సెప్ట్ SRMకి మ్యాచెస్ ఆడాలి, చెన్నైలో మ్యాచెస్ ఆడాలి, అక్కడ క్రికెట్ డెవలప్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం MBA చదవాలి అని చెప్పి కలిసి జాయిన్ అయ్యాము. అసలు IPL ఇద్దరు కలిపి ఆడతారు అంటున్నారా? అసలు IPL ఆడతారంటున్నారు ఫస్ట్. మేము SRM జాయిన్ అయినప్పుడు మేము స్టేట్ కూడా ఆడలే. ఇద్దరం లిటరలీ తను కూడా ఆంధ్రాకి అదే ఫస్ట్ ఇయర్ రావడం వచ్చాడు. తను 25 వన్ డేస్ ఆడలే, సెలెక్ట్ అవ్వలే. 25 జోన్స్ కడపలో అయింది. అదే టైంలో ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్. సో వీ యూస్ టు రైట్ ఎగ్జామ్. చెన్నై నుంచి ట్రైన్లో వీ యూస్ టు గో టు కడప, ప్లే దట్ మ్యాచ్, అగైన్ కమ్ బ్యాక్ టు
చెన్నై అండ్ రైట్ ఎగ్జామ్. ఆ సినారియోలో మేము మళ్ళీ పర్ఫామ్ చేస్తేనే స్టేట్ ఆడతాం. బ్రో ఇప్పుడు ఎట్లా చెప్తున్నా అంటే నేను బాగా కష్టపడి చదివాడిని. నిజం చెప్పు బ్రో, నిజం అనుకుంటారు ఆడియన్స్. అట్లీస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి కదా, ఏదో ఒకటి రాయాలి కదా. నమ్మొద్దు వీళ్ళిద్దరిని, వీళ్ళు ట్రిప్స్లోనే అయిపోయింది సగం ఎంబీఏ అంతా. మాట్లాడబా, నువ్వు ఈజ్ అవుట్ అవుతావు అని చెప్పి నేను నీ పాడ్కాస్ట్కి పిలిస్తే నువ్వేమో డల్ ఉంటావు. ఎగ్జామ్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా ప్రిపేర్ అయితే అయ్యాం. ఇంకా అయ్యావు కదా, అయ్యావు. నాకు మునీష్ గారు అంతా చెప్పాడు రా. సర్లే ఓ పని చేద్దాం. చాలా ప్రిపేర్ అయ్యాడు, ముగ్గురం కదా, చాలా ప్రిపేర్ అయ్యాడు. తను ఒకడే మిస్ అయ్యాడు, ఉంటే బాగుంది. ఆయన కూడా ఆడిచ్చింది త్వరలో అయిపోయింది. కొంచెం బాగా కూడా ఈజ్ అవుట్ అయ్యేంత వరకు ఒక గేమ్ ప్లాన్ చేశా, డమ్ స్లాట్స్. కొన్ని వర్డ్స్ పిక్ చేశాను ఎస్పెషలీ నీకోసమే. బాగా యాక్ట్ చేస్తాడు, నువ్వు గెస్ట్ చేయాలి. లెట్స్ సే 6 words ఉన్నాయి, 6 balls అనుకో. నువ్వు ఎన్ని 6లు కొడతావు అంటే ఎన్ని రైట్ ఆన్సర్స్ ఇస్తావో అన్ని గివ్ అవేస్ నా సైడ్ నుండి పాడ్కాస్ట్లో వ్యూవర్స్ని వేస్తావు. డన్. 6 ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయింది. దాబా యాక్టింగా. మునీషా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మాట్లాడకూడదు రే. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ. ఇండియా ప్లేయరా, డొమెస్టిక్ ప్లేయరా? బ్రో టైం అయిపోతుంది. ఆంధ్ర ప్లేయరా? అవును. నేనా? పంజాబ్ ప్లేయర్. అయ్యర్ భయ్యా. బ్రో చాలా కష్టపడతాను, దీనికే ఎంతసేపు తీసుకున్నా అంటే. గురు చిన్న స్వాగ్ ఇలా చిన్నది ఇలా అంటే అయిపోయింది. అసలు చాలా ఈజీ తెలుసు అయ్యర్ బై ఇట్లా నడిస్తే అయిపోయింది. ఓకే ఫస్ట్ నీకు ఇచ్చాను బ్రో, బట్ నెక్స్ట్ టైం ఇంత టైం తీసుకుంటే మాత్రం డాటే 6 లేదు. దా సెకండ్. పంజాబ్ టీమ్. లయన్, టైగర్. టీంలో టైగరా? మొత్తానికి టైగరా? నేను రైట్ హ్యాండ్ బ్యాటింగ్ 6. బెజవాడ టైగర్స్. సూపర్, వెల్ డన్. నువ్వు బౌలరే. నువ్వు బౌలింగ్. మీ తమ్ముడు. చాలా ఈజీ రా ఇది. చెప్పు చెప్పు. అరే మీకు తెలిసిన టాపిక్ రా, ఇంకా అంతకంటే. సరే చెప్పేనా? అందరం ఉన్నాం. ఆల్రౌండరా? అసలు యాక్చువల్లీ వాడు వేరే చేసి చూపించవచ్చు. వాడు అసలు వాడి గురించే చెప్తున్నాడు. సరే నీకు ఒక హింట్ ఇస్తా. నువ్వు నేను మూడోడు. నువ్వు నేను ఎగ్జామ్స్. పాండిచేరి. అది చెప్పడానికి హింట్ ఇచ్చాను. గివ్ అవే అయితే ఇవ్వలేదు దీనికి నేను. సారీ, హింట్ ఇచ్చాను. డాన్స్. ఇది డెడ్ ఈజీ. నేను ఎగ్జామ్స్. లూయిస్ సారా? ఏంటి బ్రో లూయిస్ సార్ అంత ఇష్టం ఏంటి మీ ఇద్దరికి? తను ఒకటి డిఫరెంట్ పర్సనాలిటీ, కానీ చాలా మంచోడు, చాలా మంచి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. హెల్ప్ చేస్తాడు బాగా. ఓకే
మనీషా అంత ఈజీగా చెప్పొద్దు, ఎందుకంటే అడేమన్నారు తెలుసా, నేను ఈ పేరు రాస్తే వాళ్ళు ఏం యాక్షన్ చేస్తారో బాబు నాకు భయం వేస్తుంది అన్నాడు. So ఏదో ఒకటి చెయ్యి, definitely గా ఆడు చూస్తాడు కాబట్టి ఎపిసోడ్ ఏదైనా అంటున్నాడు అంతే. నువ్వు నేను ఎగ్జామ్స్ కాదు బ్రో, మునీష్ గారిని అడిగినప్పుడు నేను ఈ పేరు పెడతానంటే అరే వాళ్ళు ఏదో వేరే యాక్షన్ చేసేస్తారు అందరూ చూస్తారు, నువ్వు ఏదో ఒకటి చేయరా డిఫరెంట్ గా మనం అనుకుంటాం కదా, ఏదో ఒకటి చెయ్యి. బ్యాటింగ్లో స్టిఫ్ అయిపోయిలాగా ఇలా స్టిఫ్ అయిపోతా చెప్పేది వెంటనే బ్యాటింగ్ లో స్టిఫ్ కానీ ఇలా గూడు కానీ సంథింగ్ ఏదో చేయరు అంటాడు కదా అలాగనే. సరే యాక్షన్ మునీష్ గారిదే ఇది కూడానా? మళ్ళీ మునీష్ గారిది ఏదో డిఫరెంట్ యాక్షన్ చేయి, అది ఎక్స్పెక్ట్ చేసాడు ఇలా గూడు రాజు లాగా సంథింగ్. అయితే అలాగే వస్తున్నాను. నువ్వు ఇలా రాను రాజా అలా అంటాను. రాజు ఓ మీ వాడా మునీషా? అదే బెస్ట్. మునీషా బ్రో బాగా యాక్ట్ చేసావు బ్రో, ఇది మాత్రం పర్ఫెక్ట్ నీకు. చేస్తున్నావు యాక్టింగ్? ఆలోచిస్తున్నావా? చేయలే అని చెప్పి ఓడిపోయారు ఇద్దరు. గివ్ అవే రా, ఆల్రెడీ 5 గెలిస్తాను, గివ్ అవే ఉంది. అదే అందుకని రాశాడు. నేను క్రికెటర్ని. బాబు ఇంకేంటి లేపోయా ఇలాంటిది ఉంటుందని నాకు తెలుసు. బాగా ప్లాన్ చేశాడు మేడ్. అవటేనా బాగా చెప్పాను బ్రో. మరి నువ్వే కదా బ్రో? నేను కాదు, నేనే గెస్ట్ చేసా, ఇంకా వచ్చింది కెమెరాలో. ఇద్దరున్నారు ప్లే బాయ్స్. ఓకే ఓకే డన్. 1 2 3 వెళ్ళాను సత్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వెళ్ళాను బ్రో. మొత్తానికి 5 గివ్ అవేస్ అయితే ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఇస్తున్నాం. కాదు మామూలుగా బ్రో మ్యాచ్కి వెళ్తే వైజాగ్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇంక ఎస్ఆర్ఎంలో మ్యాచ్, కాలేజ్ మ్యాచ్ అంటే ఎలా ఉండేది? వచ్చేవారు బాగా జనాలు అయితే మాత్రం. మ్యాచ్ బ్యాటింగ్ చూడడానికి వస్తాం. ఫస్ట్లో నమ్మేవాళ్ళు కాదంటే కదా, మీ ముగ్గురిని వేరుగా చూసేవాళ్ళంటే ఎస్ఆర్ఎంలో మ్యాచ్కి వీళ్ళేటరా బాబు వీళ్ళే ఆడతారు అన్నట్టు చూసేవాళ్ళంట. చెప్పు నువ్వే చెప్పాలి, అడే మాట్లాడలేదు. విత్ ఇన్ టీంలో అలానే అంటే కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి, తమిళియన్ దీనికి. సో అయినా బాగానే చూసారు. మేము పర్ఫామ్ చేసేవాళ్ళం బ్రో, ప్రతి మ్యాచ్ మేమే ఆడేవాళ్ళం బేసిక్గా. కాలేజ్ మ్యాచెస్ అన్ని మేమే ఆడేవాళ్ళం. ఓకే బా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా నీకు కొద్దిగా అలవాటు అవుతుంది, కొంచెం ఈజ్ అవుట్ అవుతావు, మన పాడ్కాస్ట్ బాగా వస్తుందని నీకు పిలిచాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఈస్ట్ వెస్ట్ రాజు దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేద్దాం, ఈస్ట్ వెస్ట్ రాజులది కూడా డిస్కస్ చేద్దాం. చేయాలి బ్రో, దానికోసం 1/2 అవర్ చేయండి మీ పాడ్కాస్ట్లో. చెప్పవేంటి ఈస్ట్ వెస్ట్ రాజులు? ఇప్పుడే ఉండదు మన పాడ్కాస్ట్ అంతా ఎప్పుడైనా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఓవరాల్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఎలా అనిపించింది బ్రో? శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఏదో ఒక మ్యాజిక్ ఉంది బ్రో. ఎందుకంటే ముస్తాక్ అలీ చాలా ట్రోఫీస్, లాస్ట్ 5 ట్రోఫీస్ గెలిచాడు. మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే క్వాలిఫైర్స్ వరకు వెళ్తాము, అక్కడి నుంచి ట్రోఫీ గెలుస్తాము అని చెప్పి. ఎందుకంటే ఆ క్యాప్టెన్సీ ఇది ఉంది. తను ఎక్కువ చెప్పాను కదా బ్రో, ఎక్కువ డ్రాయింగ్ బోర్డ్లో ఉంటాడు, ప్లాన్స్లో ఉంటాడు, ప్రతి బౌలర్తో మాట్లాడతాడు, ఎనీ సిచ్యువేషన్ చాలా కామ్గా కూల్గా ఆలోచిస్తాడు. మాకు కూడా అలాంటి ప్లేయర్స్కి కూడా చెప్తాడు కామ్గా ఉండండి, ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మనం ఎంత కామ్గా ఉంటే అంత బెస్ట్ అని చెప్పి. సో బౌలింగ్ చేంజెస్ చాలా బాగా చేస్తారు. సో అలా ఉంటుంది బ్రో. విరాట్ కోహ్లీ ముషీర్ ఖాన్ కాంట్రవర్సీ అయింది ఏంటిది అసలు? అసలు ఏమైంది అక్కడ? ఎలిమినేటర్ ఇది, చండీగఢ్లో అవుతుంది మ్యాచ్. మేము ఆల్మోస్ట్ 7 వికెట్స్ డౌన్, 6-7 వికెట్స్ డౌన్. ఆ టైంలో ముషీర్ ఖాన్ డెబ్యూ మ్యాచ్ తంది. సో స్లిప్ నుంచి విరాట్ భయ్య మొత్తం స్లెడ్జింగ్ చేయడం స్టార్ట్ చేశాడు, బ్యాడ్ వర్డ్స్ బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత 3rd బాలే ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు ముషీర్ ఖాన్. సో తను రివ్యూ తీసుకున్నాక అవుట్ అని వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి అని చెప్పి అలా చెప్పాడు. కానీ ఈవెన్చువలీ విరాట్ కోహ్లీ ఎలా అంటే నీకు లోపల గ్రౌండ్లో వెళ్ళాక ఒక వార్లా చూస్తాడు.
అపోనెంట్ ఎవరో సంబంధం ఉండదు, చిన్న వీక్ అపోనెంట్ అవని, స్ట్రాంగ్ అపోనెంట్ అవని, ఎవరైనా అవని, తనకి ఏంటంటే తన మైండ్ ఏంటంటే వార్, నేను ఒక వార్లో ఉన్నాను అని చెప్పి. మ్యాచ్ అయ్యాక ముషీర్ ఖాన్కి సేమ్ బ్యాట్ ఇచ్చాడు, అది రీల్స్లో చూసారు, ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఇచ్చాడు. అవును, కానీ లోపల మాత్రం బయట డిఫరెంట్ పర్సన్, బయట కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, లోపల కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ ఇచ్చాడండి మీకు. మీ బ్యాట్ గురించి చాలా న్యూస్ వచ్చింది బ్రో, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావో తెలియదు, నాకైతే ఒక బ్యాట్ ఇవ్వాలి. ఇస్తాను బ్రో. అయ్యర్ భయ్య బ్యాట్ ఇచ్చాడు స్టార్టింగ్లోనే, ఫస్ట్ 2 మ్యాచెస్ అయ్యాయి. నేనేంటంటే అయ్యర్ భయ్యకి టేపింగ్ వేసా బ్యాట్కి, కొత్త బ్యాట్స్ వచ్చాయి, ఒక 3 బ్యాట్స్ వచ్చాయి, నేను హ్యాండిల్కి టేపింగ్ వేసా, విచ్ చాలా బాగా నచ్చింది భయ్యకి. నచ్చితే భయ్య వచ్చి నా బ్యాట్స్ చూసాడు ఊరికే, పైలా తెరా బ్యాట్స్ దిఖారే అని చెప్పి చూస్తే ఏంటి ఎలా ఉన్నాయి అది అని చెప్పాడు. మీకు వచ్చే బ్యాట్స్ మాకు రావు కదా భయ్య అని చెప్పా. అయిపోయింది. ఆ నెక్స్ట్ డే బ్యాట్ టేప్ వేసాను, ఇది చూడు ఎలా ఉందో అని చెప్పి జనరల్గా ఇలా ఇచ్చాడు. చూస్తే చాలా బాగుంది, ఇలాంటి బ్యాట్ ఒకటి ఉంటే మంచి రన్స్ కొడతాను, కాన్ఫిడెన్సే వేరు ప్లేయర్కి అంటే. సరే ఆడు, దీంతో ఆడు అని చెప్పి వెంటనే నేను షాక్ అయిపోయాను, భయ్య అదేంటి నిజంగానే ఇస్తున్నారా అని చెప్పి. గిరిపెన్ బ్యాట్ ఏమంటే ఇవ్వండి పర్లేదు కానీ దొద్దు, అలా హిందీలో కన్వర్జేషన్ అలా అయింది. మొత్తానికి బ్యాట్ ఇచ్చాడు, ఫోటో తీసుకున్నాను, ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను ఆ బ్యాట్ మీద. నాకు మీ ఆటోగ్రాఫ్ కంటే ఫస్ట్ వద్దానే ఆడు, దీంతో ఆటోగ్రాఫ్ అంటే లేదు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి. సో ఆ బ్యాట్తోనే ఆడుతున్నాను. సో ఆ బ్యాట్ తీసుకున్న తర్వాత రికీ పాంటింగ్ చూసారు, ఇది చూసి ఓ గాట్ ఏ బ్యాట్ ఫ్రమ్ యువర్ క్యాప్టెన్ అని చెప్పంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ విత్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్ అని అంటే యూ బెటర్ డూ ఇట్ అని చెప్పాను. చిన్న యూజువల్లీ ప్రైజ్ మనీ అట్లా ఉంటుంది బ్రో, లైక్ ఐపీఎల్ ఆప్షన్ సెలెక్ట్ అయితే బేస్ ప్రైస్ 30 lakhs అట్లా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మ్యాచ్ ఫీ కూడా వచ్చినట్టుంది కదా, మ్యాచ్ ఫీ అసలు ప్రైజ్ మనీ కానీ, సెకండ్ రన్నర్స్ అయ్యారు మీరు. ఐపీఎల్ అంతా మనీ బ్రో, నీకు ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నీకు ఆప్షన్లో ఎంత తీసుకుంటారో దానికి నీకు పే చేస్తారు, ఇన్స్టాల్మెంట్స్ లెక్క పే చేస్తారు. దాని తర్వాత నీకు బ్యాట్ ఏదైనా ఫ్రాంచైజ్ బ్యాట్ ఎవరైనా నీకు స్పాన్సర్ చేశారనుకో, వాళ్ళు మ్యాచ్కి ఇంత అని పే చేస్తారు. లెటర్ బోనస్ ఉంటుంది. బోనస్ అంటే ఎవ్రీ టీమ్కి పొజిషన్ బట్టి, టేబుల్ పొజిషన్ బట్టి నీకు బోనస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి ఇంత, సెకండ్ ప్లేస్ అది కూడా crores of rupeesలోనే ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, 9th place వరకు నీకు మనీ ఇస్తారు. అది కూడా 9th place కూడా crores-లోనే, నాట్ ఇన్ lakhs. సో ఇమాజిన్ ఫస్ట్ ప్లేస్కి ఎంత ఉంటుందో. సో లాస్ట్ 10th ప్లేస్కి మాత్రం 0. అది కాకుండా క్యాష్ ప్రైజ్, విన్నర్స్ అయితే 20 crores, రన్నర్స్ అయితే 12 crores. ఇది కాకుండా ఇఫ్ యూఆర్ ఇన్ ద ప్లేయింగ్ 11, 7.5 lakhs ఇస్తారు బ్రో పర్ మ్యాచ్. సో నువ్వు 14 matches ఆడితే నీకు మోర్ దెన్ 1 year నీకు వస్తుంది. సపోజ్ నేను 30 lakhs కొనుక్కున్నారు, నువ్వు అన్ని మ్యాచెస్ ఆడావు, నీకు మోర్ దెన్ 1 year ప్లస్ వస్తుంది. సో ఐపీఎల్ అంటే మనీ బ్రో ఫుల్. ఎంఎస్ ధోనిని మీట్ అవడం, అది కూడా బర్త్డే, సేమ్ బర్త్డే షేర్ చేసుకున్నా అని చెప్పడం, హౌ వాస్ దట్ ఫీలింగ్? చాలా డిఫరెంట్ ఫీలింగ్ బ్రో. నేను ఎంఎస్ ధోని ఫ్యాన్ బేసిక్గా. ఎప్పుడైనా చూస్తానా తన్ని, ఎప్పుడైనా తను రిటైర్ అయ్యేలోపు, వన్స్ రిటైర్ అయిపోతే తను నేను కలవలేనేమో అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. వన్స్ నేను ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యంటే నేను ఎంఎస్ ధోని కలుస్తా వెళ్ళాను, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్ళాను, చెప్పాను ఇలా, మా రీల్లో కూడా ఉంది, సిఎస్కే వాళ్ళు రీల్ అప్లోడ్ చేశారు, నాకు తెలియదు రికార్డ్ అవుతుందని కూడా. సో వెళ్ళి చెప్పాను, వీ షేర్ ద సేమ్ బర్త్డే, ఐఎమ్ ఆల్సో బోర్న్ ఆన్ July 7th అంటే, ఓ ఈజ్ ఇట్ బట్ విచ్ ఇయర్ అని చెప్పాను అన్నారు. చిన్న లైట్ మూమెంట్ చేశాను. తర్వాత కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్పి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఢిల్లీ ఫ్యాన్ బ్రో, సెహ్వాగ్ ఫ్యాన్ని. సెహ్వాగ్ కోసం ఢిల్లీకి సపోర్ట్ చేసేవాడిని. అప్పుడైతే సెహ్వాగ్ మానేసాడు, ఆ తర్వాత ఆపేశాను. కానీ ఈ సంవత్సరం ఎందుకో నేను పంజాబ్కి చాలా నాకు నచ్చింది ఏంటంటే, పంజాబ్ టీంలో అందరూ ఇండియన్స్ పెర్ఫామ్ చేశారు. ఎవరైతే ప్రభ్ లేకపోతే నేహల్ వదేరా కానీ, హర్షదీప్ సింగ్ కానీ, పైగా చాలా వరకు అన్క్యాప్డ్, ప్రియాంచార్య, అన్క్యాప్ ప్లేయర్స్ మీ టీంలో అందరూ పెర్ఫామ్ చేసి, దట్ మేడ్ మీ టు చీర్ ఫర్ పంజాబ్ అగైన్, పంజాబ్ గెలవాలి అని ఎక్స్పెక్ట్ చేసే. బట్ సమ్హౌ ఇద్దరు కొత్త వాళ్ళే ఫైనల్స్కి వెళ్ళడం, ఇట్ మేడ్ మీ హ్యాపీ. కొత్త విన్నర్ వచ్చాడు ఐపీఎల్కి మొత్తానికి. మొత్తం యంగ్ టీమ్ అసలు. ఫస్ట్ ప్రభ్ సిమ్రన్ నుంచి ప్రియాంచార్య అందరూ అన్క్యాప్డ్ ప్లేయర్స్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్ కూడా అన్క్యాప్డ్. అండ్ బాగా బిలీవ్ చేశారు అందరినీ. ఏం లేదు బ్రో, స్టార్టింగ్లో ఫియర్లెస్గా ఆడమని చెప్పారు అంతే, మీరు ఏం ఆలోచించద్దు, ఫియర్లెస్. ప్రియాంచార్య అసలు ఢిల్లీ దీనిలో 6 balls 6 sixes కొట్టాడు. అక్కడి నుంచి 3+ crores-లో ఆప్షన్లో వెళ్ళాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో 28 balls 71 కొట్టాడు బ్రో. అసలు టూ మచ్, చాలా బాగా ఆడాడు. ఇంకా ఓపెనర్ స్లాట్ తను ఫిక్స్ అయిపోయింది, చాలా బాగా ఆడాడు. ఆల్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ప్లేడ్ వెల్, అందుకే ఇక్కడ ఉన్నాం, ఫైనల్ వరకు వచ్చాం. అండ్ మేము ఫారెన్ ప్లేయర్స్ అంత ఎక్కువ అంటే ట్రస్ట్ చేసాం, కానీ వాళ్ళంత ఇంపాక్ట్ చూపిలే. ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే 7 Indian players షుడ్ విన్ ద మ్యాచ్, ఫారెన్ ప్లేయర్స్ విల్ సపోర్ట్, అదే కాన్సెప్ట్. గ్రేట్ బ్రో, ఐఎమ్ సో హ్యాపీ. ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ అందరూ పెర్ఫామ్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు అంట. ఏపీఎల్ వస్తుంది మళ్ళీ, ఏపీఎల్లే నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది.
ఏంటి మరి ఏపీఎల్ ఎక్స్పెక్టేషన్స్ ప్లాన్స్ ఇయర్ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రో, సేమ్ వే నేను ఎలా ఆడుతున్నానో అలానే ఆడాలి. ఇప్పుడు నాకు కొంచెం బెటర్ మైండ్ సెట్, మెయిన్ కాన్ఫిడెన్స్ ఉంటుంది బేసిక్గా. సో బెటర్ మైండ్ సెట్లో ఉన్నాను, మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, నేను ఎలా పర్ఫామ్ చేస్తానో చూడాలి. సో ఆబ్వియస్లీ బాగా పర్ఫామ్ ఇయర్ ఏపీఎల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ ఇయర్ ఏపీఎల్ గేమ్ చేంజింగ్ అవుతుందని అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే డబుల్ హెడర్స్ పెట్టాలి బేసిక్గా. ఫస్ట్ మంచి ఫ్లాట్ వికెట్స్ చేయాలి, ప్లేయర్స్ రన్స్ కొట్టాలి, అప్పుడు ఆ పై లెవెల్ వాళ్ళు నోటీస్ చేస్తారు. సో మనం స్లో వికెట్స్ చేసుకొని తక్కువ రన్స్ కొట్టి నోటీస్ చేయరు. ప్లేయర్ ఎలా ఉండాలంటే 6 balls 6 కొట్టాలి, 5 balls 5 6 అంటే 5 6 స్ట్రైట్ కొట్టాలి. సో అలా ఉంటే చూస్తారు. బేసిక్గా నేను కూడా ఎలా వచ్చానంటే 5 balls 5 6 కొట్టా చేజింగ్లో. 100 కొట్టిన దానిలో 5 balls 5 6 ఓవర్కి 5 6 కొట్టా. సో అలాంటివి చేస్తేనే, అలాంటి వండర్స్ చేస్తేనే, ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు కదా. సో అలాంటి వండర్స్ చేస్తేనే పై లెవెల్లో నువ్వు నోటీస్ అవుతావు. నువ్వు 50 balls 80 runs కొట్టి 60 balls 70 runs లూజింగ్ కాస్ట్లో కొట్టి అంటే యూజ్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్ ఉండాలి, నోటీస్ చేసే ఇన్నింగ్ ఉండాలి, అలా ఉండాలి. రైట్లీ సెడ్. యాక్చువల్లీ మొన్న నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, లైక్ ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, గెస్ట్ని వచ్చిన వాళ్ళని అడుగుతాను అని. సో కొంతమంది ఏమన్నారంటే, చాలా వరకు అన్న మ్యాచ్ ఆడుతుంటే డబుల్ మైండ్ వస్తుంది, ఏ షాట్ ఆడాలా లేకపోతే డిఫెన్స్ ఆడాలా కొట్టాలా, ఇట్లా డబుల్ మైండ్ అనేది అవుతుంది మ్యాచ్ మధ్యలో బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అని. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నాకు కూడా అలా ఉండేది బ్రో. మొన్న రికీ పాంటింగ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను రికీ పాంటింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, రికీ పాంటింగ్ ఇది సార్ అని అంటే తిడతాడు. అవును, హీ హిమ్సెల్ఫ్ సేస్ నువ్వు నన్ను సార్ అంటే ఐ విల్ కిల్ యూ. ఫారినర్స్ అందరూ అంతే. యూ షుడ్ కాల్ మీ రికీ, యూ షుడ్ కాల్ మీ రికీ. నేను అంజలి శర్మని ఎపిసోడ్లో నేను డగీ బ్రౌన్ అని చెప్పి రీల్ షేర్ చేస్తే ఇట్ వెంట్ వెల్ అండ్ పాజిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే సార్ అనేది మన కల్చర్ ఏం కాదు. యాజ్ ఎ ప్లేయర్ యూ కేమ్ టు ప్లే దేర్, యాజ్ ఎ కోచ్ యూ కేమ్ టు కోచ్. సో నో వన్ ఈజ్ సుపీరియర్, నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ అని ఒక రీల్ చేశాను. ఫారినర్స్ ఎవరు ఇష్టపడరు. రిక్కీ అయితే అసలు యూ కాల్ మీ రిక్కీ అంతే. నువ్వు సార్ అని పిలిస్తే అక్కడే కొడతాడు నిన్ను. సో రిక్కీతో ఇదే మాట్లాడా. ఇలా డబుల్ మైండ్ ఏంటంటే, తను యాజ్ ఏ కోచ్గా తను ఏదో చెప్పలే, తను ఏం చేసేవాడో చెప్పాడు. సో ఒక బెటర్ కోచ్కి, ద బెస్ట్ కోచ్కి ఏంటంటే తను ఏం చేస్తే తనకు వర్కౌట్ అయిందని చెప్పాడు. తను కూడా నన్ను ఫాలో అవ్వమని కూడా చెప్పలే, నేనైతే ఇలా చేసేవాడిని అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, బౌలర్ రన్అప్ స్టార్ట్ అయినప్పుడు వాచ్ ద బాల్, రిలీజ్ అయినప్పుడు వాచ్ ద బాల్, ఇంకేం థాట్స్ ఉండకూడదు. నీ మైండ్లో 0 thoughts. నువ్వు బాల్కి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అవ్వాలి, దానికి రియాక్షన్ ఇవ్వాలి అంతే. వాచ్ ద బాల్, వాచ్ ద బాల్, వాచ్ ద బాల్, ఓన్లీ అదే కాన్సెప్ట్. నేను నా కమింగ్ మ్యాచెస్లో నేను కూడా సేమ్ ప్రాసెస్లే ట్రై చేస్తాను. వాచ్ ద బాల్, వాచ్ ద బాల్, వాచ్ ద బాల్, ఇది ముందు ఇది కొట్టేద్దాము, బాల్ వేస్తే ఇటు కొట్టేద్దాము అని చెప్పి ఎస్ నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఫీల్డ్ బట్టి నువ్వు ఉండాలి, కానీ ముందే కమిట్ అవ్వకూడదు. కమిట్ అయితే యూఆర్ డన్. నువ్వు కమిట్ అయితే బాల్ వేరే దగ్గర అక్కడ పిచ్ అయింది అనుకో, యూఆర్ డన్. సో వాచ్ ద బాల్, రియాక్ట్ టు ఇట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఇన్సైట్ షేర్ చేసుకున్నావు పంజాబ్ గురించి, ప్రిపరేషన్ గురించి అండ్ నీ జర్నీ గురించి. యాక్చువల్లీ చాలా రోజులు నేను అనుకుంటున్నాను ఐ వాంట్ టు బ్రింగ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ శాండీ. ఇలాంటి నా జర్నీ కూడా మళ్ళీ రిమైండ్ చేసావు ఈరోజు నాకు. నేను కూడా ఒక ఎమోషనల్ దీనిలో ఇది ఉన్నాను. సో వెన్ ఐ గో బ్యాక్ హోమ్ కూడా నేను అన్నీ ఆలోచిస్తాను. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకు మళ్ళీ గుర్తు చేసావు, నా జర్నీ, నా అప్స్, నా లోస్ అన్నీ గుర్తు చేసావు. వెరీ హ్యాపీ టు బీ హియర్ టాకింగ్ విత్ యూ. ప్లెజర్ బ్రో, ప్లెజర్. సో అది ఇలాంటి పాడ్కాస్ట్ ఇప్పుడు ఈ ఆంధ్రాలో నాకు తెలిసినవే ఫస్ట్ టైం అనుకుంటా మన ప్లేయర్స్కి ఎక్స్పోజ్ దొరుకుతుంది, వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా జనాలకి తెలుస్తుంది. ఇలాంటి పాడ్కాస్ట్లు చాలా చేయాలి. అందరు ప్లేయర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని వచ్చారు, చూసే వాళ్ళకి అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్టోరీ తెలిస్తే వీళ్ళు ఎంత స్ట్రగుల్స్తో వాళ్ళు పైకి వచ్చారని చెప్పి నువ్వు ద వరల్డ్కి చూపిస్తున్నావు అంటే గ్రేట్ బ్రో. అందరూ రావాలి, అందరు స్టోరీస్ బయట నేను చూస్తాను. నేను లాస్ట్ 3 podcasts చూసాను, ఇది ఇంకా చాలా చూడాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి. బ్రో ఒక చిన్న ట్రెడిషన్ మన స్టంప్ మైక్ విత్ సందీప్, వీ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్. Do like, share and subscribe. Stump Mic with Sandeep.